వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్ అనేటువంటి పేపర్లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి నాన్న. డిస్క్రైబ్ ద పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ యూరప్ ఎట్ ద ఏజ్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ మోడర్న్ ఏజ్. మోడర్న్ ఏజ్ ప్రారంభ కాలంలో, అంటే మోడర్న్ ఏజ్ బిగినింగ్ అయ్యే సమయంలో యూరప్‌లో పొలిటికల్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉండేవి? ఇది వాడు మనకు అడిగినటువంటి క్వెషన్. సో, మనం ఫస్ట్ యూనిట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఇది. ఈ క్వెషన్ ఇవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? మరి యూరోప్ యొక్క పొలిటికల్ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. At the beginning of the modern period, Europe was divided into a number of political units, each with its own distinctive features and peculiarities. ఈ మోడర్న్ ఏజ్ ప్రారంభంలో మనం యూరోప్ యొక్క పొలిటికల్ కండిషన్స్ చూసినట్లయితే మొత్తము యూరప్ కొన్ని భాగాలుగా విభజించబడింది. ప్రతి భాగం కూడా కొన్ని డిస్టింక్టివ్ ఫీచర్స్, అంటే కొన్ని ప్రభావవంతమైనటువంటి అంశాలను కలిగి ఉండేది. అదేవిధంగా కొన్ని రకాల పెక్యులారిటీస్‌ని కూడా కలిగి ఉండేది ప్రతి భాగం కూడా. అవేంటంటే స్ప్రావ్లింగ్, అంటే డిస్ప్రెస్డ్ అమ్మా. టెరిటరీస్ స్ట్రెంగ్త్లీ అండ్ లేబుల్డ్ యాస్ ద హోలీ రోమన్ ఎంపైర్ అండ్ ద ఓటోమన్ టర్కిష్ ఎంపైర్. ప్రతి భూభాగం కూడా విస్తరించడం అనేది జరిగింది. యూరోప్‌లో చాలా పెద్ద పెద్ద విస్తరించిన భూభాగాలు ఏర్పడ్డాయి. అందులో ద హోలీ రోమన్ ఎంపైర్, అదేవిధంగా ద ఓటోమన్ టర్కిష్ ఎంపైర్, ఓటోమన్ సామ్రాజ్యం కానీ రోమన్ సామ్రాజ్యం లాంటి పెద్ద పెద్ద భూభాగాలు యూరోప్‌లో ఏర్పడ్డాయి. ఇంకా మనం చూసినట్లయితే ద సిటీ స్టేట్స్ ఆఫ్ జర్మనీలో నగర రాజ్యాల ఏర్పాటు. ఇంకా చూసినట్లయితే ద న్యూ నేషనల్ మోనార్కియల్ స్టేట్స్ ఆఫ్ ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ ఎక్సెట్రా. ఫ్రాన్సు, స్పెయిన్, ఇంగ్లాండ్ దేశాల్లో మోనార్కియల్ స్టేట్స్, అంటే రాచరిక రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. ఇవి యూరోపియన్ కంట్రీస్‌లో, అంటే యూరోప్ మొత్తం ఖండంలో మనం చూసుకున్నట్లయితే మోడర్న్ ఏజ్ ప్రారంభానికి ముందు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడే మూడు. ఫస్ట్ వన్‌గా మనం ఏం చెప్పుకున్నాం? స్ప్రావ్లింగ్ చెప్పుకున్నాం. అంటే విస్తరించినటువంటి భూభాగాలు. చాలా పెద్ద భూభాగాలు విస్తరించాయి యూరోప్‌లో. దానికి ఉదాహరణగా హోలీ రోమన్ ఎంపైర్ గాని, అదేవిధంగా ద ఓటోమన్ టర్కిష్ ఎంపైర్ గాని ఇవి. ఇంకా రెండోదేంటంటే జర్మనీ దేశంలో సిటీ స్టేట్స్ ఏర్పాటు జరిగింది. ఇక ఫ్రాన్సు, ఇంగ్లాండు, స్పెయిన్ లాంటి దేశాల్లో మోనార్కియల్ స్టేట్స్, అంటే రాచరిక రాజ్యాలనేవి ఏర్పడ్డాయి. ఓకేనా? సో ఇది. ఇందులో మనం ఇంకా జాగ్రత్తగా చూసినట్లయితే ముందుగా హోలీ రోమన్ ఎంపైర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా నాన్న? చూడండి. ద హోలీ రోమన్ ఎంపైర్ విచ్ వాజ్ ఫౌండెడ్ బై చార్లే మ్యాగ్నే ఇన్ 9th సెంచరీ ఏడి. క్రీస్తు శకము 9వ శతాబ్దంలో చార్లే మ్యాగ్నే చేత ఫౌండేషన్ చేయబడినటువంటి లేదా కనుగొనబడినటువంటి సామ్రాజ్యమే ద రోమన్ ఎంపైర్. దీన్ని పరిశుద్ధ రోమన్ సామ్రాజ్యం అంటాం తెలుగులో. ఇంగ్లీష్‌లో అయితే ద హోలీ రోమన్ ఎంపైర్ అంటాం. సో దీన్ని ఫౌండెడ్ చేసింది, అంటే కనుగొన్నది లేదా స్థాపించినది ఎవరు? ఈ ద హోలీ రోమన్ ఎంపైర్‌ని స్థాపించినటువంటి స్థాపకుడుగా మనం ఎవరిని చెప్తామంటే చార్లే మ్యాగ్నే అని చెప్తాం. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 9th సెంచరీ, క్రీస్తు శకం 9వ శతాబ్దంలో స్థాపించడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. లాస్ట్ ఆల్ ఇట్స్ విగ్యూర్ అండ్ పవర్ అండ్ బై ద ఇయర్ 1500. అయితే 9వ శతాబ్దంలో స్థాపించబడినటువంటి హోలీ రోమన్ ఎంపైర్ అనేది 1500వ సంవత్సరానికి వచ్చేసరికి, అంటే 15th సెంచరీ, ఆల్మోస్ట్ 15th సెంచరీ ఎండ్ అయిపోయింది, 16th సెంచరీ స్టార్ట్ అయ్యే టైంకి హోలీ రోమన్ ఎంపైర్ అనేది తన శక్తిని పూర్తిగా కోల్పోయింది. ఓకేనా? ఇట్ వాజ్ విచువల్లీ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద జర్మన్ స్పీకింగ్ పీపుల్స్ అండ్ టు ద చెక్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ బొహెమియా. 1500వ సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం హోలీ రోమన్ సామ్రాజ్యం అనేది తన శక్తిని కోల్పోయింది. ఇది కేవలం దేనికి మాత్రమే పరిమితమైందంటే జర్మన్ భాష మాట్లాడేటువంటి ప్రజలకు మాత్రమే రోమన్ ఎంపైర్ అనేది పరిమితమైంది.
అదే విధంగా బొహీమియా ప్రాంతం, బొహీమియా కింగ్‌డమ్ అనేది అప్పట్లో ఉండేది. ఆ బొహీమియా కింగ్‌డమ్‌లో చెక్స్ అనే పిలువబడేటువంటి వారికి మాత్రమే పరిమితమై మిగిలిపోయింది. 1500 తర్వాత. ఓకేనా? ఇన్ ఫ్యాక్ట్ అట్ ద బిగినింగ్స్ ఆఫ్ ద మోడర్న్ పీరియడ్ ద వర్డ్స్ ఎంపైర్ అండ్ జర్మనీ హాడ్ బికమ్ ఆల్మోస్ట్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్. ఇక్కడ మనం మోడర్న్ పీరియడ్ స్టార్ట్ అయ్యే టైంకి అంటే ఈ ఆధునిక యుగ ప్రారంభం సమయానికి ఎంపైర్ అనేటువంటి పదము, జర్మనీ అనేటువంటి ఈ పదం 2 కూడా దాదాపు ఇంటర్చేంజబుల్‌గా ఒకదానికి ఒకటి సమాన అర్థాలిచ్చే పదాలుగా ఉండేవి. సామ్రాజ్యం అంటే జర్మనీ, జర్మనీ అంటే సామ్రాజ్యం అనే విధంగా ఈ మోడర్న్ ఏజ్ స్టార్ట్ అయ్యే టైంలో ఆ 2 పదాలు ఒకదానికొకటి ఇంటర్చేంజబుల్ వర్డ్స్‌గా ఉండేవి. ఓకేనా? సో, ద స్కోట్ వాల్టైర్, వాల్టైర్ అనేటువంటి ఆథర్ ఏం చెప్పాడంటే, "నెయిదర్ హోలీ నార్ రోమన్ నార్ ఎన్ ఎంపైర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్." ఈ పీరియడ్‌లో హోలీ అనే పదం గాని, రోమన్ అనే పదం గాని, ఎంపైర్ అనే పదం గాని లేవు అని వాల్టైర్ అనేటువంటి ఆథర్ చెప్పాడు. కానీ ఈ మోడర్న్ ఏజ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ముందు, బిగిన్ అవ్వడానికి ప్రారంభంలో ఎంపైర్ అనే పదము, జర్మనీ అనే పదము 2 సమాన అర్థకాలుగా పిలువబడ్డాయి. కానీ వాల్టైర్ ఏం చెప్తున్నాడు ఇక్కడ హోలీ అనే పదం గాని, రోమన్ అనే పదం గాని, ఎంపైర్ అనే పదం గాని ఏవి కూడా ఈ పీరియడ్‌లో లేవు అంటున్నాడు. ఓకేనా? ఇక చూసుకున్నట్లయితే నౌ ద ఎంపరర్ వాస్ ఎలక్టెడ్ బై అన్ ఇంపీరియల్ డైట్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 ఎలక్టోర్స్ హూ వర్ ద చీఫ్ ప్రిన్సెస్ ఆఫ్ ద రియల్మ్. ఇప్పుడు ఈ ఎంపరర్, ఈ సామ్రాజ్యానికి అధినేతగా ఎవరు ఎన్నుకోబడతారంటే, 7 ప్రధాన యువరాజుల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తే ఈ రోమన్ సామ్రాజ్యానికి సామ్రాజ్య అధినేతగా అంటే ఒక ఎంపరర్‌గా ఎన్నిక కాబడతాడు ప్రస్తుతం. ఓకేనా? సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ ద కింగ్ ఆఫ్ బొహీమియా. ఈ 7గురిలో ముఖ్యులెవరు? ఈ 7 యువరాజుల్లో ముఖ్యులెవరంటే బొహీమియా రాజు, ద డ్యూక్ ఆఫ్ సాక్సోనీ, సాక్సోనీ యొక్క డ్యూకు. అదే విధంగా ఆర్చి బిషప్స్ ఆఫ్ మెంజ్, మెంజ్ యొక్క ఆర్కీ బిషప్స్, అదే విధంగా కోలగ్ని యొక్క ఆర్కీ బిషప్స్. వీళ్ళందరూ కూడా ఆ ప్రధానమైనటువంటి 7 ప్రిన్స్ ఆఫ్ ద రీమ్. సో, 7 మెంబర్స్ ఇదిగోండి మనం ఆల్రెడీ మనం మాట్లాడాం. 7 ఎలక్టోరర్స్. ఈ 7 ఎలక్టోరర్స్‌లో ఈ బొహీమియా రాజు, అదే విధంగా డ్యూక్ ఆఫ్ సాక్సోనీ, అదే విధంగా ఆర్కీ బిషప్స్ ఆఫ్ మియన్స్ వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. నెక్స్ట్ మనం చూసుకుంటే సిన్స్ దీస్ ఎలక్టోర్స్ extracted large concessions from the emperor especially at the time of election. ఎన్నికల సమయంలో ఈ 7 ప్రధానంగా పిలువబడేటువంటి ఎలక్టోరర్స్‌గా పిలువబడే ఈ 7 కూడా రాజు దగ్గర నుండి అతి పెద్ద మొత్తంలో ధనాన్ని గాని, అతి పెద్ద మొత్తంలోని భూభాగాలను గాని తీసుకునేవారు. ప్రధానంగా ఎప్పుడు తీసుకునేవారంటే టైమ్ ఆఫ్ ఎలక్షన్ ఎన్నికల సమయంలో తీసుకునేవారు. అందువలన ద ఎంపరర్ బికమ్ వీక్ అండ్ పవర్‌లెస్. ఈ విధంగా భూభాగాలు తీసుకోవడం లేదా చాలా ఎక్కువ మొత్తంలో ధనాన్ని తీసుకోవడం వల్ల ఈ యొక్క ఎంపరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వీక్‌గా, బలహీనంగా ఉండేవాడు. పవర్‌లెస్‌గా అధికారం లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయేవాడు. ఎలక్షన్స్ సమయంలో గాని, మిగతా సందర్భంలో. యాడెడ్ టు దిస్ మ్యూచువల్ జెలసియస్ అమాంగ్ ద డైట్ ఫర్దర్ అండర్‌మైన్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద ఎంపైర్. తరువాత ఈ విధానాలన్నీ కూడా సామ్రాజ్యం యొక్క గౌరవ ప్రతిష్టలు తగ్గిపోవడానికి కారణమయ్యాయి. సో, ద ఎంపరర్ హ్యాడ్ నెయిదర్ ట్రెజరీ నార్ ఆర్మీ. అంతేకాకుండా ఈ యొక్క ఎంపరర్ ఎవరైతే సామ్రాజ్యాధినేతగా, రాజుగా, చక్రవర్తిగా పిలువబడుతున్నాడో అతనికి ఏ విధమైనటువంటి ట్రెజరీ గాని, ఏ విధమైనటువంటి ఆర్మీ కానీ లేకుండా అయిపోయేవాడు. దస్ ద ఎంపరర్ వాస్ ఓన్లీ ఎ టిట్యులర్ హెడ్. కేవలము ఒక టిట్యులర్ హెడ్‌గా అంటే ఒక నామమాత్రపు హెడ్‌గా మాత్రమే ఎంపరర్ అనేవాడు మిగిలేవాడు. సో, ఇక్కడ సామ్రాజ్యాధినేత లేదా చక్రవర్తిగా పిలువబడేటువంటి రాజు కేవలం ఒక టిట్యులర్ హెడ్‌గా మాత్రమే అంటే ఒక నామమాత్రపు అధినేతగా, నామమాత్రపు చక్రవర్తిగా మాత్రమే కొనసాగేవాడు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే బట్ ద
Turkey's attacks of the 14th and 15th centuries upon the Eastern Europe compelled the imperial diet to the elect a strong and powerful emperor who can defend the empire and Europe. ఎప్పుడైతే 14, 15 శతాబ్దాల్లో టర్కీస్ అటాక్ చేశారో యూరోప్ కంట్రీస్ మొత్తం మీద టర్కీల యొక్క దండయాత్ర ఎప్పుడెప్పుడు జరిగింది? 14వ శతాబ్దంలోను 15వ శతాబ్దంలో టర్కీ వాళ్ళు దండయాత్ర చేశారు. దీని తరువాత ఈ యూరప్ మొత్తం మీద ఒక స్ట్రాంగ్ ఎంపరర్, ఒక బలమైనటువంటి చక్రవర్తి రావడం జరిగింది. ఆ చక్రవర్తి ఎలాంటి వాడు? హూ కెన్ డిఫెండ్ ద ఎంపైర్ అండ్ యూరప్, మొత్తం సామ్రాజ్యాన్ని యూరప్ని డిఫెండ్ చేసుకునేటువంటి ఒక బలమైన పవర్ఫుల్ ఎంపరర్ అనేది, అంటే బలమైన చక్రవర్తి అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇన్ దిస్ వార్ ద ఆబ్స్బర్గ్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియా, ఇదే సమయంలో ఆసియాకు చెందినటువంటి ప్రిన్సెస్ ఎవరు? హ్యాబ్స్బర్గ్. ఇతను ద ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద హోలీ రోమన్ ఎంపైర్, హోలీ రోమన్ ఎంపైర్ యొక్క తూర్పు భాగంలోని ముఖ్యమైనటువంటి ప్రాంతం ఏది? ఆసియా అనేది. సో దీనికి యొక్క ప్రిన్సెస్ అయినటువంటి హ్యాబ్స్బర్గ్ వర్ ఎలక్టెడ్ యాజ్ ద ఎంపరర్స్. ఈ హ్యాబ్స్బర్గ్ ఎంపరర్స్గా ఎలక్ట్ కాబడ్డాడు. ద హ్యాబ్స్బర్గ్ ప్రిన్సెస్ continued to rule the empire till the final extinction of the empire in 1806 by Napoleon Bonaparte. ఈ హ్యాబ్స్బర్గ్ మొత్తం యూరప్ ఖండాన్ని 1806లో నెపోలియన్ బోనపార్టే, ఇప్పుడు నెపోలియన్ అనేవాడు యూరప్ని శాసించేటువంటి సమయం వరకు ఎవరు యూరప్ను పరిపాలించారంటే హ్యాబ్స్బర్గే పరిపాలించాడు. హ్యాబ్స్బర్గ్ నుంచే నెపోలియన్ చేతిలోకి యూరప్ రాజకీయం మొత్తం వెళ్ళింది. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ దీస్ ఎర్లీ హ్యాబ్స్బర్గ్ ఎంపరర్స్ వాజ్ మ్యాక్సిమిలియన్ I. ఈ హ్యాబ్స్బర్గ్ ప్రిన్సెస్, హ్యాబ్స్బర్గ్ రాజులందరిలో కూడా చాలా ఇంపార్టెంట్ రాజు ఎవరంటే మ్యాక్సిమిలియన్ I. ఇతను 1493 నుంచి 1519 వరకు పనిచేశాడు. అంటే దాదాపు 106 సంవత్సరాలు పరిపాలించడం కదా, అది ఆయన యొక్క జీవితకాలం అనమాట. సో ఈయన మ్యాక్సిమిలియన్ అనే ఆయన ఈ మధ్య కాలానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈయన పక్క పరిపాలన అనేది మొత్తం హ్యాబ్స్బర్గ్ ప్రిన్సెస్ అందరిలో కూడా, హ్యాబ్స్బర్గ్ యువరాజులందరిలో కూడా చాలా మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తి మ్యాక్సిమిలియన్ II. ఈ స్ట్రెంగ్థెన్ హిస్ పొజిషన్ బై ప్రాఫిటబుల్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. ఈ యొక్క మ్యాక్సిమిలియన్ తన యొక్క పొజిషన్ని చాలా స్ట్రెంగ్త్గా ఉంచుకున్నాడు, అంటే చాలా స్థిరంగా ఉంచుకున్నాడు. దేని ద్వారా అంటే మ్యాట్రిమోనియల్ అలియన్సెస్, వివాహ సంబంధాలు, ఇతర పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల రాజులతో వివాహ సంబంధాలను చేసుకోవడం ద్వారా తన యొక్క పొజిషన్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకున్నాడు. అంటే వారి కుమార్తెలు ఇతను చేసుకోవడం, వీరి యొక్క సోదరీమణుల్ని అవతల వ్యక్తుల రాజ్యాలకు చెందినటువంటి రాజులకి ఇచ్చి వివాహం చేయడం. ఈ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ అంటే వివాహ సంబంధమైనటువంటి ఒప్పందాల ద్వారా తన యొక్క పొజిషన్ని స్ట్రెంగ్తన్ చేసుకున్నాడు. ఎవరు? మ్యాక్సిమిలియన్ II. ఓకేనా? హీ మ్యారీడ్ మేరీ ఆఫ్ బర్గండీ, ద డాటర్ ఆఫ్ ద చార్లెస్ ద బోల్డ్ అండ్ గాట్ కంట్రోల్ ఓవర్ నెదర్లాండ్స్. ఇతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే మేరీ ఆఫ్ బర్గండీ, బర్గండీ యొక్క మేరీని వివాహం చేసుకున్నాడు. ఈమె ఎవరంటే డాటర్ ఆఫ్ చార్లెస్ ద బోల్డ్ అండ్ గాట్ కంట్రోల్ ఓవర్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ మీద మొత్తం ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి చార్లెస్ యొక్క కుమార్తె ఈ మేరీ ఆఫ్ బర్గండీ. ఈమెని ఈ మ్యాక్సిమిలియన్ II వివాహం చేసుకొని ఆ మొత్తం ప్రాంతం మీద కూడా ఆధిపత్యం చలాయించాడు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హిస్ సన్ ఫిలిప్ మ్యారీడ్ జోనా, ద డాటర్ ఆఫ్ ఫెర్డినాండ్ అండ్ ఇజాబెల్ అండ్ ద హైరెసెస్ ఆఫ్ ఆర్గాన్ అండ్ కాస్టైల్. సో ఈ యొక్క మ్యాక్సిమిలియన్ కుమారుడైనటువంటి ఫిలిప్, ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే జోఅన్నాని పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఎవరంటే ద డాటర్ ఆఫ్ ఫెర్డినాండ్ అండ్ ఇసాబెల్లా. ఫెర్డినాండ్ మరియు ఇసాబెల్ యొక్క కుమార్తె అయినటువంటి జోయన్నాని ఫిలిప్ వివాహం చేసుకున్నాడు. The Habsburg princes became powerful in Europe and gave new strength to the empire. ఈ కారణాల వల్ల, ఈ వివాహ సంబంధాల వల్ల ఈ హ్యాబ్స్బర్గ్ ప్రిన్సెస్ అందరూ కూడా చాలా పవర్ఫుల్గా
ఈ యొక్క సామ్రాజ్యాన్ని చాలా శక్తివంతంగా ఉంచడం అనేది జరిగింది. ద ద అటెంప్ట్స్ ఆఫ్ మాక్సిమిలియన్ I టు రీకన్స్టిట్యూట్ జర్మనీ లైక్ దట్ ఆఫ్ నేటివ్ స్టేట్స్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ బికమ్ ఫ్యూటైల్. స్పెయిన్ మరియు ఫ్రాన్స్ ఏ విధమైతే ఒక రకమైనటువంటి విధానాలని, ఒక నేటివ్ స్టేట్స్ అనే విధానాలను కలిగి ఉన్నాయో, ఆ విధంగా జర్మనీని రీకన్స్టిట్యూట్ చేయాలి అనేటువంటి విధానాలను అనుసరించిన వ్యక్తి మాక్సిమిలియన్ I. ఓకేనా? Thus the Holy Roman Empire continued to prevail in political disunion and weakness. సో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాగా ఏ విధంగా అయితే చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాలకు వచ్చారో, ఆ తరువాత ఈ హోలీ రోమన్ ఎంపైర్ అనేది వీక్‌నెస్ అవ్వడానికి, బలహీన పడిపోవడానికి దారితీసింది. ఓకేనా? నెక్స్ట్ ద ఓట్టోమన్ టర్కిష్ ఎంపైర్. రెండోదేంటి? ఓట్టోమన్. ఇప్పటివరకు మనం రోమన్ ఎంపైర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే ఓట్టోమన్ రోమన్ ఎంపైర్. ఈ సామ్రాజ్యం గురించి ఒక 2, 3 మాటలు మాట్లాడదాం. ద నాన్ యూరోపియన్ అండ్ నాన్ క్రిస్టియన్ ఎంపైర్ దట్ ప్లేడ్ ఏ ప్రొమినెంట్ రోల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూరప్ వాస్ ద ఓట్టోమన్ టర్కిష్ ఎంపైర్. నాన్ యూరోపియన్ అంటే యూరోప్ కంట్రీస్కి చెందనటువంటి, నాన్ క్రిస్టియన్ ఎంపైర్ క్రైస్తవ సామ్రాజ్యం కానటువంటి ఒక సామ్రాజ్యం యూరప్ చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది. ఆ సామ్రాజ్యం పేరే ఓట్టోమన్ టర్కిష్ ఎంపైర్. ఈ టర్కీ వాళ్ళు యూరోప్కు చెందినవారు కాదు, కాబట్టి నాన్ యూరోపియన్ అన్నాం. ఈ టర్కీ వాళ్ళు క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వాళ్ళు కాదు, కాబట్టి నాన్ క్రిస్టియన్ అన్నాం. సో యూరోపియన్ కాకుండా, క్రిస్టియన్ సామ్రాజ్యానికి చెందినవారు కాకుండా, యూరప్ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తులు, సామ్రాజ్యము ఏది అంటే ఓట్టోమన్ టర్కిష్ ఎంపైర్. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ కదా? నెక్స్ట్, ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద అరబ్స్, ఓట్టోమన్ టర్క్స్ సక్సీడెడ్ యాజ్ ద లీడర్స్ ఆఫ్ మహమ్మదీనిజం. సో ఎప్పుడైతే అరబ్బులు ఓడిపోవడం జరిగిందో, అరబ్బుల యొక్క ఫాల్ ఎప్పుడైతే జరిగిందో, అంటే వాళ్ళ యొక్క తగ్గుదల ఎప్పుడైతే ప్రారంభమైందో, అరబ్బులు వాటమి తర్వాత మహమ్మదీజం అంటే ముస్లిం మతానికి చెందినటువంటి పాలకుల్లో సక్సెస్ అయినటువంటి ఇతర లీడర్స్ ఎవరంటే ఈ ఓట్టోమన్ టర్క్స్. ఓకేనా? నెక్స్ట్, ది ఛాంపియన్డ్ ద కాజ్ ఆఫ్ ఇస్లాం అండ్ డివాస్టెడ్ ద హోల్ ఆఫ్ యూరప్. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే యూరప్ మొత్తం మీద ఇస్లాం మతాన్ని ప్రభావవంతంగా విస్తరించాలి. ద క్యాప్చర్ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ ఇన్ 1453 బై ద టర్క్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహమ్మద్ II. 1453లో ఈ మహమ్మద్ II అనేటువంటి ఒక టర్కీ నాయకుడి యొక్క నాయకత్వంలో ఈ టర్క్స్ అందరూ కూడా కాన్స్టాంటినోపిల్ని ఆక్యుపై చేసుకున్నారు. కాన్స్టాంటినోపిల్ ఎప్పుడు ఆక్యుపై చేశారంటే 1453. 1453లో ఈ టర్కీస్కి చెందినటువంటి మహమ్మద్ II యొక్క నాయకత్వంలో ఈ టర్కీ ప్రజలందరూ కూడా, అంటే టర్కీ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళందరూ కూడా కాన్స్టాంటినోపిల్ని ఆక్యుపై చేసుకున్నారు. సో దాన్ని ఆక్యుపై చేసుకుంటే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి యూరోపియన్స్ కంటే? యూరోపియన్స్ ఇండియా లాంటి ఈస్టర్న్ కంట్రీస్తో వ్యాపారం చెయ్యాలి అంటే కాన్స్టాంటినోపిల్ ద్వారా మాత్రమే సముద్ర మార్గాలు ఉన్నాయి అప్పట్లో. సో అది ఎప్పుడైతే వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారో ఆ సముద్ర మార్గాన్ని క్లోజ్ చేశారు. సో సముద్ర మార్గాన్ని క్లోజ్ చేయడం ద్వారా యూరోపియన్ కంట్రీస్కి వ్యాపారం చేయడానికి కష్టాలు ఎదురయ్యాయి. సో దాని మూలంగానే మనకి 1498లో ఈ యొక్క కొలంబస్ కానీ, వాస్కోడిగామా లాంటి వాళ్ళు కొత్త సముద్ర మార్గాల కొరకు అన్వేషించారు. సో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నాడు. ఇదంతా హిస్టరీలో మీరు చదువుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మహమ్మద్ II వాజ్ ఏ గ్రేట్ సెన్సేషనల్ ఈవెంట్. సో ఈ మహమ్మద్ II నాయకత్వంలో కాన్స్టాంటినోపిల్ని ఆక్యుపై చేసుకోవడం అనేది చరిత్రలో ఒక సెన్సేషనల్ ఈవెంట్గా మిగిలింది. ఓకేనా? నెక్స్ట్, దిస్ ట్రాన్స్ఫార్మ్ ద ఎర్లీ క్రిస్టియన్డమ్ ఇంటూ ఇస్లాం. సో ఎప్పుడైతే వీళ్ళు కాన్స్టాంటినోపిల్ని క్యాప్చర్ చేసుకున్నారో అప్పుడు క్రిస్టియన్డమ్ అనేది ఎందులోకి మారిందంటే ఇస్లాం మతంలోకి మారింది. అంటే క్రైస్తవత్వం నుండి ఇస్లాంలోకి, ముస్లిం మతంలోకి చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు. నెక్స్ట్,
వేరెవర్ దే పెనిట్రేట్ అండర్ సులేమాన్ ద మ్యాగ్నిఫిసెంట్. ఇక్కడ సులేమాన్ అనేటువంటి ఒక మహమ్మద్ పాలకుడు, అంటే ఇస్లాం పాలకుడు. ఇతని కాలం 1520 నుంచి 66 వరకు. ద టర్క్స్ ఎక్స్పాండెడ్ దేర్ ఎంపైర్ ఫ్రమ్ వియన్నా ఇన్ ద వెస్ట్ టు పర్షియా ఇన్ ద ఈస్ట్ అండ్ ఫ్రమ్ బాల్కన్ పెన్సిల్వేనియా ఇన్ ద నార్త్ టు ద మోడిటరేనియన్ సీ ఇన్ ద సౌత్. సో ఈ యొక్క మ్యాగ్నిఫిసెంట్ ఎక్స్పాండేషన్ అనేది ఒట్టోమన్ టర్కీ ఎంపైర్ అనేది చాలా ఎక్కువగా విస్తరించింది ఎవరి కాలంలో అంటే సులేమాన్ కాలంలో విస్తరించింది. ఇతని పరిపాలనా కాలం 1520 నుంచి 66 వరకు. ఈయన కాలంలో ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క సరిహద్దులు మనం చూసినట్లయితే వెస్ట్‌లో మనకి చూడండి, ఎంపైర్ ఫ్రమ్ వియన్నా ఇన్ ద వెస్ట్, పశ్చిమ భాగంలోని వియన్నా ప్రాంతం నుంచి తూర్పు భాగంలోని పర్షియా వరకు. అదేవిధంగా నార్త్ భాగంలో ఉన్న బాల్కన్ పెన్సిలియా నుంచి దక్షిణ భాగంలో ఉన్న మోడిటరేనియన్ మధ్యధరా సముద్రం వరకు ఒట్టోమన్ సామ్రాజ్యం అనేది విస్తరించింది. ఓకేనా. నెక్స్ట్, ద టర్క్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద యూరోపియన్ పాలిటిక్స్ యాజ్ ఏ గ్రేట్ పవర్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్స్. మొత్తం యూరోప్ చరిత్రలో టర్కులు సాధించినటువంటి ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం అనేది ఈ యొక్క మోడర్న్ ఏజ్‌లో యూరప్ హిస్టరీ మొత్తంలో చాలా ప్రభావవంతమైనటువంటి, చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్‌గా చరిత్రలో నిలిచిపోయిందని చెప్పొచ్చు. అనేక సంవత్సరాల పాటు ఈ టర్కుల పరిపాలన, సబ్సిక్వెంట్ ఇయర్స్, అనేక సంవత్సరాల పాటు ఒక గొప్ప పరిపాలనని టర్కులు ఆ యొక్క మొత్తం ఒట్టోమన్ సామ్రాజ్యంలో చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇటలీ. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇటలీ. బై ద బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ పీరియడ్ యొక్క ప్రారంభ కాలంలో దెర్ వాజ్ నో పొలిటికల్ ఆర్ నేషనల్ యూనిటీ అమాంగ్ ద ఇటాలియన్స్. ఇటలీ ప్రజల మధ్య ఏ విధమైనటువంటి పొలిటికల్ కానీ, నేషనల్ యూనిటీ కానీ ఈ ఆధునిక ప్రపంచ ప్రారంభ కాలంలో లేదనే చెప్పాలి. అయితే మెనీ ఫ్యాక్టర్స్ షుడ్ ఇన్ ద వే ఆఫ్ ఇటాలియన్ యూనిటీ. ఈ ఇటలీ మరి అప్పుడు ప్రారంభ కాలంలో ఇటలీలో యూనిటీ లేదని చెప్పాం. మరి ఆ తరువాత కాలంలో యూనిటీ వచ్చింది. ఆ యూనిటీకి గల కారణాలు ఏంటి? అవేంటో ఒకసారి చూద్దాం. దే ఆర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ the failure of medieval German emperors to dominate Italy led to the divisions of Italy into two factions, one favoring alliance with Germany and the other opposing it. ఇక్కడ ఏంటంటే జర్మనీ అనేది మీడివియల్ జర్మన్ ఎంపోరర్స్, మధ్యయుగ కాలంలో జర్మనీ యొక్క సామ్రాజ్య అధినేతలు ఇటలీని 2 భాగాలుగా చెయ్యాలనుకున్నారు. దాన్ని కొంతమంది కూటమి అనేది ఒప్పుకుంది, కొంతమంది కూటమి అనేది దాన్ని అపోజిట్ చేసింది, అంటే వ్యతిరేకించింది. ఇక రెండో కారణం ఏంటంటే ద పోప్ హూ వాంటెడ్ టు రిటైన్ హిస్ పవర్ అండ్ ప్రెస్టేజ్ డిడ్ నాట్ వాంట్ ఇటాలియన్స్ యూనిటీ. ఇటాలియన్ యూనిటీస్కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రెస్టేజ్ కానీ, ఏ విధమైనటువంటి పవర్ కానీ ఇటాలియన్స్కి ఇవ్వకూడదు అనేది పోప్ యొక్క ఉద్దేశం. ఫర్ ఇట్ మే ఎంపైర్ హిస్ పొజిషన్, మొత్తం సామ్రాజ్యం కూడా అతని యొక్క పొజిషన్ కింద ఉండాలి అనేది ఆయన యొక్క నిర్ణయం. ఇది కూడా ఇటలీ యూనిటీకి కారణమైంది. తరువాత సమ్ ఇటాలియన్స్ వర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ రివైవింగ్ ద ఓల్డ్ సిటీ స్టేట్స్. కొంతమంది ఇటలీకి చెందినటువంటి తిరుగుబాటుదారులు లేదా ఉద్యమకారులు ఏం చేశారంటే దే రిఫ్యూజ్ టు బి యునైటెడ్ అండర్ వన్ సింగిల్ అథారిటీ. ఒకే సింగిల్ అథారిటీ కింద వాళ్ళు ఉండడము, యునైటెడ్గా ఉండడం అనేది వాళ్ళు తిరస్కరించడం అనేది జరిగింది. ఇక మిలాన్ గురించి మాట్లాడితే ఇవన్నీ కూడా యూరోప్లో పొలిటికల్ కండిషన్స్ గురించి. సో మనం రోమన్ ఎంపైర్లో ఏ విధమైన కండిషన్స్ ఉండేవి, ఓటోమన్ ఎంపైర్లో ఏ విధమైన కండిషన్స్ ఉండేవి, ఇటలీలో ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయో నేర్చుకున్నాం. ఇప్పుడు మిలాన్ దేశం గురించి. మిలాన్ వాజ్ ఒరిజినల్లీ ఏ రిపబ్లిక్ లాటర్ పాస్డ్ ఇన్ టు ద బాండ్స్ ఆఫ్ డిస్పోటిక్ రూలర్స్. చాలామంది నియంతత్వ పరిపాలన కింద మిలాను కొన్ని వందల సంవత్సరాలు మగ్గిపోయింది, చాలామంది రాజులు రాచరిక ప్రభుత్వాల కింద. అల్టిమేట్లీ ద హ్యాబ్స్బర్గ్ ప్రిన్సెస్ ఆఫ్ ఆసియా annexed టు ద రోమన్ ఎంపైర్ ఇన్ 1535 AD. అయితే ఆ తర్వాత కాలంలో 1835 సంవత్సరంలో ఈ హ్యాబ్స్బర్గ్ ప్రిన్సెస్ అనేవారు, ఆసియాకు చెందిన హ్యాబ్స్బర్గ్ ప్రిన్సెస్ మిలాన్ని రోమన్ ఎంపైర్ కిందకి తీసుకొని వచ్చేసారు. ఓకేనా. నెక్స్ట్
వెనీస్. వెనీస్ వాజ్ నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ ద మెడిటరేనియన్ అండ్ ఎంజాయ్డ్ ద మోనోప్లీ ఆఫ్ ఈస్టర్న్ ట్రేడ్. తూర్పు వ్యాపారానికి సంబంధించి మధ్యధరా సముద్రం యొక్క రాణిగా పిలువబడిన దేశం ఏదంటే వెనీస్ దేశాన్ని పిలుస్తాం. ఎందుకంటే యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ఈస్టర్న్ కంట్రీస్‌తో తూర్పు అంటే భారతదేశం గాని, ఇతర ఈస్టర్న్ యూరోప్‌కి మనం తూర్పు వైపు ఉంటామండి. కాబట్టి తూర్పు దేశాలన్నిటితో వ్యాపారం చేయడానికి వారికి మధ్యధరా సముద్రం అనేది ఒక వ్యాపార రాణిగా, అంటే వ్యాపారం కొరకు మధ్యధరా సముద్రం అనేది ఒక క్వీన్‌గా ఉపయోగపడింది. సో, అందుకే ఇట్ వాస్ అన్‌కాంకర్డ్ టిల్ హి టైమ్ ఆఫ్ నెపోలియన్. సో, దీన్ని ఎవ్వరు కూడా జయించలేకపోయారు. ఎప్పటి వరకు? నెపోలియన్‌కి ముందు వరకు ఎవరు జయించలేదు. మొట్టమొదటిసారిగా వెనీస్‌ని జయించింది ఎవరంటే నెపోలియన్ జయించాడు. ఓకేనా? సో, ఇవి ఈ మోడర్న్ యుగం, అంటే మోడర్న్ ఏజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం యూరోప్‌లో ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్స్. ఓకేనా? సో, మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా రోమన్ ఎంపైర్ రాయాలి, ఒట్టోమన్ ఎంపైర్ రాయాలి, ఇటలీ, మిలాన్, వెనీస్ వీటన్నిటి గురించి కూడా రాయాలి. ముఖ్యంగా ఆ 2 పెద్దవి. మిగతా వాటి గురించి ఒక 2, 3 మాటలు మాత్రమే డిస్కస్ చేసాం. ఓకేనా? మెన్షన్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు ద గ్రేట్ మ్యారిటైమ్ డిస్కవరీస్. సో, మ్యారిటైమ్ డిస్కవరీస్‌కి సంబంధించి దారి తీసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయమని అడిగాడు. ఓకేనా? సో, ఇది చాలా ఈజీగా ఉంటుంది. చాలా చిన్న క్వెషన్, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ దీని మీద పెడితే ఈజీగా ఈ క్వెషన్ మీకు వచ్చేస్తుంది. సో, ఏంటి ఆ గ్రేట్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. The most notable event at the beginning of the modern Europe was the discovery of the new ocean routes to the distant parts of the world. ఈ ఆధునిక యుగం మోడర్న్ ఏజ్ ప్రారంభంలో ప్రధానమైనటువంటి ఈవెంట్స్ ఏంటంటే కొత్త సముద్ర మార్గాలని, ఓషియన్ రూట్స్, నూతనమైన సముద్ర మార్గాల్ని ప్రపంచంలో ఒక దేశం నుంచి వివిధ దేశాలకి కనుగొనడం జరిగింది. ఇదే మోడర్న్ ఏజ్‌లో ప్రభావవంతమైనటువంటి అంశం. చాలా బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ లేదా మోడర్న్ యూరప్. మోడర్న్ యూరప్ ప్రారంభం కాలంలో యూరప్ నుంచి ఇతర దేశాలకి అనేక నూతనమైనటువంటి సముద్ర మార్గాలు కనుగొనబడ్డాయి. ఓకేనా? నెక్స్ట్, the geographical knowledge which was confined only to Europe, the coasts of Mediterranean, the coasts of Africa, the Southwest Asia in the Middle Ages was extended to America, Far East and many other innumerable lands at the beginning of the 16th century. 16వ శతాబ్దంలో కోస్ట్ ఆఫ్ మెడిటరేనియన్, అంటే యూరప్ వాళ్ళకి మాత్రమే జాగ్రఫికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉండేది. అందువలన ఈ మెడిటరేనియన్ మధ్యధరా సముద్ర భూభాగం నుంచి, కాస్ట్ ఆఫ్ ఆఫ్రికా భూభాగాల నుంచి కానీ, లేదా సౌత్ వెస్ట్ ఏసియా యొక్క సౌత్ వెస్ట్ ప్రాంతాలు కానీ, ఇలా అనేక ప్రాంతాలకి సముద్ర మార్గాల ద్వారా అనేక రకాలైనటువంటి రూట్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఎక్కడ వరకు అంటే అమెరికాకి కానీ, ఫార్ ఈస్ట్ అండ్ మెనీ అదర్ ల్యాండ్స్. సో, అమెరికాని కొలంబస్ కనుగొన్నాడని చెప్తాం. అతను కూడా యూరోప్‌కి చెందినటువంటి వ్యక్తే. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని చెప్తాం. అతను కూడా యూరోప్‌కి చెందినటువంటి వ్యక్తే. అసలు వీళ్ళందరూ ఎందుకు ఇతర సముద్ర మార్గాలు కనుగోవలసి వచ్చిందంటే 1453 సంవత్సరంలో 1453లో టర్కీస్ వారు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి 1453లో కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఏ తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలన్నా కాన్స్టాంటినోపుల్ ద్వారా సముద్ర మార్గం ఉంది. సో, వాళ్ళు ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్‌ని ఆక్యుపై చేశారో ఇంకా వేరే కొత్త మార్గాలు అన్వేషించాల్సి వచ్చింది. ఓకేనా? సో, అది ప్రధాన కారణం. ఇవన్నీ కూడా 16వ శతాబ్దంలో సముద్ర మార్గాలు కనుగొనడము, ఇతర దేశాలకు ఆ మార్గాలను విస్తరించడం అనేది ప్రధానమైనటువంటి చరిత్రలో, ముఖ్యంగా యూరోప్ చరిత్రలో ప్రధానమైనటువంటి సంఘటనలుగా నిలిచాయి. ఓకేనా? నెక్స్ట్, ఈవెంట్స్ దట్ లెడ్ టు ద గ్రేట్ మ్యారిటైమ్ డిస్కవరీస్. ఈ గ్రేట్ మ్యారిటైమ్ డిస్కవరీస్‌కి సంబంధించిన మెయిన్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో మొదటిగా కమర్షియల్ కాంటాక్ట్స్ బిట్వీన్ యూరోప్ అండ్ ద ఈస్టర్న్ కంట్రీస్ వర్ వెరీ రిమోట్. యూరోప్‌కి, ఈస్టర్న్ కంట్రీస్‌కి మధ్య కమర్షియల్ కాంటాక్ట్స్, వ్యాపార సంబంధమైనటువంటి సంబంధాలు చాలా దూరంగా ఉండేవి. రిమోట్ అంటే దూరం.
ద మిడిల్ ఏజెస్ మధ్యయుగ కాలానికొస్తే ద ఈస్ట్ సప్లైడ్ స్పైసీస్, ప్రీసియస్ స్టోన్స్, హెర్బ్స్, ఫైన్ సిల్క్, ఐవరీ, డైమండ్స్ ఎక్సెట్రా. మధ్యయుగ కాలంలో ఈస్ట్ తూర్పు దేశాలన్నీ కూడా యూరప్ దేశానికి ఏ ఏ ఐటమ్స్ సప్లై చేసేవంటే స్పైసీస్ సుగంధ ద్రవ్యాలు, అంటే మిరియాలు, యాలకులు, లవంగాలు, ఇలాంటి స్పైసెస్ కానీ, ప్రీసియస్ స్టోన్స్ చాలా విలువైనటువంటి రాళ్ళు, రంగు రాళ్ళు అంటాం కదా, అంతకంటే విలువైన స్టోన్స్, హెర్బ్స్, ఫైన్ సిల్క్, ఐవరీ, అదేవిధంగా విలువైనటువంటి డైమండ్స్, వీటన్నిటిని కూడా ఈస్ట్ దేశాలన్నీ కూడా యూరప్కి సప్లై చేసేవి టు యూరప్. ఓకేనా. దీస్ గూడ్స్ హ్యాడ్ గ్రేట్ డిమాండ్ ఇన్ ద యూరోపియన్ మార్కెట్ అండ్ ద పీపుల్ ఆఫ్ యూరప్ ఫెల్ట్ దేర్ లైఫ్ టు బి డల్ అండ్ గ్లూమీ వితౌట్ దెమ్. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా యూరప్‌లో చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. ఈస్ట్ దేశాల నుంచి యూరప్‌కి ఎగుమతి చేయబడుతున్న వస్తువులన్నిటికి యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. యూరోపియన్ ప్రజలు అవి లేకపోతే చాలా నిరాశలకు గురయ్యేవారు. అని ఈస్ట్ నుంచి వచ్చే ఉత్పత్తుల మీద వాళ్ళకి అంత మక్కువ ఏర్పడింది. సో ఇది మొదటి కారణం. ఇక రెండోదేంటో ఒకసారి చూసినట్లయితే ద రూట్స్ త్రూ విచ్ దీస్ గూడ్స్ రీచ్డ్ యూరప్ ఇన్వాల్వ్డ్ గ్రేట్ డిఫికల్టీస్ అండ్ రిస్క్ లైక్ అటాక్స్ ఫ్రమ్ రాబరీస్ అండ్ ప్రీరిటీస్, ఎక్స్ట్రోషన్స్ ఆఫ్ ఫ్యూడల్ లార్డ్స్ ఎక్సెట్రా. ఈ వస్తువులన్నిటినీ కూడా ఈస్టర్న్ నుంచి యూరప్‌కి భూభాగం గుండా తీసుకెళ్తే అనేక మంది బందిపోటు దొంగలు, రాబరీస్ గానీ, పిరేట్స్ గానీ, లేదా ఫ్యూడల్ లార్డ్స్ అంటే భూస్వాములు, ఆయా భూభాగాల్లో ఉన్నటువంటి అధిపతులు ఎక్కడికక్కడ వీటిని దోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వస్తువులు యూరప్ చేరడానికి ముందే దోపిడీకి గురవుతాయి. అందువలన ఈస్ట్ కంపెనీస్‌కి చెందినటువంటి వ్యక్తులందరూ నష్టపోవాల్సొస్తుంది. కాబట్టి ఇప్పుడేం చేయాలి? యాజ్ ఎ రిజల్ట్ ఈ కారణాలు ఇలా దోపిడీకి గురవుతాయి అనేటువంటి కారణాల వల్ల ద ఈస్టర్న్ ట్రేడ్ బికమ్ బోత్ కాస్ట్లీ అండ్ రిస్కీ. సో ఈస్టర్న్ వ్యాపారం అనేది చాలా కాస్ట్లీగా మారింది, రిస్కీగా మారింది. సో ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వస్తువులు ఎలా ఒకలాగా ఆటంకాలన్నీ అధిగమించి యూరప్‌కి చేరకుండా అక్కడ వస్తువులు కాస్ట్ అనేది పెరిగిపోయేది. అందువలన ఇది కాస్ట్లీగా ఉండేది ఈ వ్యాపారం, రిస్క్‌తో కూడుకున్నటువంటిదిగా ఉండేది. ఓకేనా. సో అప్పుడేం జరిగిందంటే మూడో పాయింట్, మోర్ ఎవర్ ఇన్ ద మిడిల్ ఏజెస్ ద ఈస్టర్న్ ట్రేడ్ వాస్ మోనోపాలైజ్డ్ బై ద ఇటాలియన్స్ సిటీస్ లైక్ వెనీస్, అదేవిధంగా గినియా. సో ద ప్రాస్పరస్ ఇటాలియన్ మర్చెంట్స్ చార్జ్డ్ వెరీ హై ప్రైసెస్ ఫర్ ద కమోడిటీస్ ఇన్ ద యూరోపియన్ మార్కెట్ అండ్ జెలస్లీ గార్డెడ్ దేర్ ఇంట్రెస్ట్ అగైనిస్ట్ ఆల్ రివైలర్స్. సో ఇది రిస్క్‌తో కూడుకున్నటువంటి పని కాబట్టి ఇటాలియన్ మర్చెంట్స్ అందరూ కూడా ఈ వస్తువుల మీద యూరోపియన్ కంట్రీస్‌లో ఎక్కువ రేట్ అనేది నిర్ణయించేవారు. దానికి అనుగుణంగానే ఆయా రివైల్స్ నుంచి ఆ వస్తువుల యొక్క ధరలనేవి ఎక్కువ మొత్తంలో తీసుకునేవారు. దిస్ కంప్లైంట్ ద యూరోపియన్స్ టు హ్యావ్ ఎ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఈస్ట్ టు గెట్ ద కమోడిటీస్ ఎట్ మోడరేట్ రేట్, దస్ ద ఎలిమినేటింగ్ ద ఇటాలియన్ మర్చెంట్స్. ఈస్టర్న్ నుంచి ఇటలీ వాళ్ళు కొనుక్కొని మనకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కాకపోతే దీన్ని నిరోధించాలంటే మనకి ఈస్టర్న్ కంట్రీస్‌కి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండాలి. అప్పుడే మోడరేట్ రేట్ అనేది, అంటే ఒక మధ్యస్థ ధర అనేది వస్తువులకి దొరుకుతుంది. సో వాళ్ళు అమ్మడానికైనా మనం కొనడానికైనా ధర అనేది అందుబాటులో ఉంటుంది అని యూరోపియన్ మర్చెంట్స్, యూరోపియన్ ప్రజలందరూ కూడా ఆలోచించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ద టర్కీస్ హూ క్యాప్చర్డ్ కాన్స్టాంటినోపెల్ ఇన్ 1453. ఇప్పుడే చెప్పాను 1453లో టర్కీ ప్రజలు అనేవారు కాన్స్టాంటినోపెల్ని ఆక్యుపై చేసుకున్నారు. సో బ్లాక్డ్ ద వే ఆఫ్ మెడిటరేనియన్ టు ద ఈస్టర్న్ కంట్రీస్. ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్లకుండా మధ్యధరా సముద్రం యొక్క సముద్ర మార్గాల్ని మూసేశారు. సో దిస్ కంపేర్డ్ ద యూరోపియన్స్ టు సెయిల్ వెస్టర్న్ వర్డ్స్ అండ్ ద ఫైండ్ అవుట్ ఆర్ టు డిస్కవర్ న్యూ రూట్స్ టు ద ఈస్ట్. సో ఎప్పుడైతే మధ్యధరా సముద్ర భూభాగాలను మూసేశారో ఈ యూరోపియన్ కంట్రీస్ యూరోప్ యొక్క పశ్చిమ ప్రాంతం నుంచి ప్రారంభించి సముద్రం మీదుగా తూర్పు ప్రాంతాలకు చేరుకునేటువంటి సరికొత్త సముద్ర మార్గాల్ని కనిపెట్టారు. ఓకేనా. అదొకటి. నెక్స్ట్, డిస్కవరీ ఆఫ్ న్యూ ఓషియానిక్ రూట్స్ ఆర్ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఆర్
మ్యారిటైమ్ డిస్కవరీస్. సో, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మ్యారిటైమ్ డిస్కవరీస్ అంటే కొన్ని నూతన ఆవిష్కరణలు, లేదంటే ఓషియన్ రూట్స్, కొన్ని నూతన సముద్ర మార్గాల్ని వీళ్ళు ఎలా కనిపెట్టారు? లేకపోతే అలా కనిపెట్టడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అమాంగ్ ద నేషన్స్ ఆఫ్ యూరప్, యూరప్ కంట్రీస్ మధ్య ఇట్ వాస్ పోర్చుగల్ అండ్ స్పెయిన్ దట్ లెడ్ ద వేవ్ ఇన్ ద రేస్ ఆఫ్ జాగ్రఫికల్ ఎక్స్‌ప్లోరేషన్స్. జాగ్రఫికల్ ఎక్స్‌ప్లోరేషన్స్ మధ్య ఒక పోటీ అనేది ఏర్పడింది యూరోప్ కంట్రీస్ మధ్య. ముఖ్యంగా పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాల మధ్య ఈ పోటీ అనేది ఎక్కువగా ఉండేది. ముందు పోర్చుగల్ గురించి ఒక 2 మాటలు మాట్లాడదాం. ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్ ఆఫ్ పోర్చుగల్ ఫౌండెడ్ ఏ స్కూల్ ఫర్ సెయిలర్స్ అండ్ అడ్వెంచరస్ మెరీనియర్స్. ప్రిన్స్ హెన్రీ అనేటువంటి ఒక పోర్చుగల్ నావిగేటరు సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి నావిగేటర్స్‌కి శిక్షణనిచ్చేటువంటి పాఠశాలను ఏర్పాటు చేశాడు. అండర్ హిస్ లీడర్‌షిప్ పోర్చుగల్ బికమ్ ఏ గ్రేట్ మ్యారిటైమ్ పవర్. ఈ ప్రిన్స్ హెన్రీ యొక్క నాయకత్వంలో పోర్చుగల్ అనేది ఒక అత్యున్నతమైన మ్యారిటైమ్ పవర్‌గా ఎదిగింది. ఓకేనా? ఇన్ 1487 1487 సంవత్సరంలో ద పోర్చుగీస్ సెయిలర్ బర్తలోమోయి డియాజ్ రీచ్డ్ ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఆఫ్రికా విచ్ హీ నేమ్డ్ యాజ్ ద కేప్ ఆఫ్ స్టార్మ్. 1487లో పోర్చుగీస్ నావికుడైనటువంటి బర్తలోమై డియాజ్ ఒక ప్రాంతానికి సౌతర్న్ మోస్ట్ పాయింట్‌కి చేరుకొని ఆఫ్రికా యొక్క చివరి భాగానికి, మీరు ఆఫ్రికా ఖండాన్ని చూస్తే ఇలా ఉంటుంది. ఆ చివర భాగానికి ఇక్కడికి చేరుకున్నాడు. చేరుకొని దానికి ఏమని పేరు పెట్టాడంటే కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పేరు పెట్టాడు. తుఫాన్ల కేంద్రము అని పేర్లు పెట్టి దిస్ వాస్ రీనేమ్డ్ యాస్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ సిన్స్ ఇట్ గేవ్ హోప్ టు డిస్కవర్ ఎ న్యూ రూట్ టు ద ఈస్ట్. ఆ కేప్ ఆఫ్ స్టార్మ్స్ అనేది తరువాత కాలంలో ఏ విధంగా పేరు మారిందంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే విధంగా పేరు మారింది. ఎందుకు అంటే ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర ఎక్కువ తుఫాన్లు ఉంటాయి. ఆ తుఫాన్లు తట్టుకొని అవతలకి వెళ్ళడం కష్టమని చెప్పి బర్తలోమై డియాజు దానికి ఆ పేరు పెట్టి వెనక్కెళ్ళిపోయాడు. ఆ తరువాత కాలంలో వచ్చినటువంటి వ్యక్తులు కేవలము కేప్ ఆఫ్ గుడ్ హోప్‌ని దాటితేనే మనం తూర్పు దేశాలను చేరుకోగలం. అంటే మనకి ఒక కొత్త హోప్‌నిచ్చేటువంటి కేంద్రము ఈ కేప్ ఆఫ్ స్టార్మ్. కాబట్టి దీనికి వీళ్ళు పెట్టిన పేరేంటంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఓకేనా? సో లేటర్ ఇన్ 1498 ఎనదర్ పోర్చుగీస్ నావిగేటర్ వాస్కో డి గామా ఫాలోడ్ ద రూట్ ఆఫ్ డియాజ్ రీచ్డ్ ఇండియా త్రూఅవుట్ ద కేప్ అండ్ ఇండియన్ ఓషన్. ఈ తుఫాన్ల వల్ల దీన్ని దాటలేమని బర్తలోమై డియాజ్ వెనక్కెళ్ళిపోయాడు. కానీ అదే పోర్చుగీస్‌కి చెందినటువంటి ఈ వాస్కో డి గామా అనేటువంటి సముద్ర యాత్రికుడు 1498 సంవత్సరంలో ఈ బర్తలోమై డియాజ్ ఏ ప్రాంతం గుండా అయితే వచ్చాడో అలాగే వచ్చి ఈ కేప్ ఆఫ్ స్టార్మ్స్ లేదా కేప్ ఆఫ్ గుడ్ హోప్‌గా పిలువబడేటువంటి ఈ ప్రాంతాన్ని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి ఇండియాకు చేరుకున్నాడు. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్‌లీ క్యాబ్రెల్ ఏ పోర్చుగీస్ సెయిలర్ యాక్సిడెంటల్లీ డిస్కవర్డ్ బ్రెజిల్. ఇదే విధంగా అనుకోకుండా పోర్చుగీస్‌కి చెందినటువంటి క్యాబ్రెల్ అనేటువంటి ఇంకొక నావికుడు బ్రెజిల్‌కి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. వీళ్ళు పోర్చుగీస్‌కి సంబంధించిన వాళ్ళు. ఇక స్పెయిన్‌కి సంబంధించిన వాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. అండర్ ద పాట్రోనేజ్ ఆఫ్ ఫెర్డినాండ్ అండ్ ఇజాబెల్లా ఆఫ్ స్పెయిన్. స్పెయిన్ దేశానికి చెందిన ఫెర్డినాండ్ మరియు ఇజాబెల్ యొక్క పరిపాలనా కాలంలో క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవర్డ్ వెస్ట్ ఇండీస్ అండ్ అమెరికా ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇండియా విచ్ హి ఇన్సెండెడ్ ఒరిజినల్లీ. కొలంబస్ అనేవాడు ఇండియాను కనుక్కోవాలని బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇండియా పశ్చిమ ప్రాంతంకి వెళ్ళిపోయాడు. దానికే వెస్ట్ ఇండీస్, ఇండియాకి పశ్చిమంగా ఉంది అని చెప్పి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. ఆ తరువాత ఆయన ఇంకొక దేశాన్ని కనుగొన్నాడు. ఇండియాకి సరిగ్గా ఆపోజిట్‌లో ఉన్నటువంటి అమెరికా దేశాన్ని కూడా సముద్ర మార్గం ద్వారా కనుగొన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ద గ్రేటెస్ట్ మ్యారిటైమ్ ఎక్స్‌పిడిషన్ ఆఫ్ ద పీరియడ్ వాస్ దట్ ఆఫ్ మాగెల్లాన్, ఏ పోర్చుగీస్ కెప్టెన్ హూ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ ద కింగ్ ఆఫ్ స్పెయిన్. స్పెయిన్ చక్రవర్తి యొక్క సహాయంతో పోర్చుగీస్ కెప్టెన్ అయినటువంటి మాగెల్లాను ఒక గ్రేటెస్ట్ ఎక్స్‌పిడిషన్‌ని తీసుకొనొచ్చాడు ఆ టైంలో.
సో మ్యాగెల్లన్ ఎక్స్‌ప్లోర్డ్ ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ అమెరికా, క్రాస్డ్ ద పసిఫిక్ ఓషన్ అండ్ రీచ్డ్ ద ఫిలిప్పీన్స్. ఈ మ్యాగెల్లన్ ఏం సాధించాడంటే అమెరికా యొక్క దక్షిణ భాగం గుండా ప్రయాణించి పసిఫిక్ ఓషియన్‌ని దాటాడు. సో, ఆ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి ఒక సరికొత్త దీవులను కనుగొన్నాడు. ఆ సరికొత్త దీవుల్నే ఫిలిప్పీన్స్ అని పిలుస్తాం. ఓకేనా? థో హి వాస్ కిల్డ్ ఇన్ ఫిలిప్పీన్స్, హిస్ పార్టీ కంటిన్యూడ్ ద వ్యూగేజ్ అండ్ రీచ్డ్ స్పెయిన్. సో, ఫిలిప్పీన్స్ అందరూ కూడా ఇతన్ని చంపేశారు. కానీ అతని యొక్క పార్టీ అంటే అతని యొక్క కూటమి ఏదైతే ఉందో, అతనితో వచ్చినటువంటి బృందం ఏదైతే ఉందో వాళ్ళు స్పెయిన్‌ని రీచ్ అయ్యారు. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ సర్క్యూమ్ నావిగేషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ నావిగేషన్ చరిత్రలో మొట్టమొదటి సర్క్యూమ్ నావిగేషన్‌గా ఈ ఫిలిప్పీన్స్ కనుగొన్నటువంటి మ్యాగెల్లాన్ హిస్టరీనే మనం చదువుకుంటాం. ఓకేనా? ఇక మూడోది ఇంగ్లాండ్. అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ హెన్రీ సెవెన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ చక్రవర్తి అయినటువంటి హెన్రీ సెవెన్ యొక్క పాలనా కాలంలో జాన్ కాబోట్, ఏ వెనేటియన్ నావిగేటర్, క్రాస్డ్ ద అట్లాంటిక్ ఓషన్ అండ్ డిస్కవర్డ్ ద కేప్ బెరటాన్ ఐలాండ్. ఈ ఇంగ్లాండ్కి చెందినటువంటి జాన్ కాబోట్ అనేటువంటి నావిగేటర్ ఏ సముద్రాన్ని దాటాడంటే అట్లాంటిక్ సముద్రాన్ని దాటి, ఏ సముద్రాన్ని? అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి దేన్ని చేరుకున్నాడంటే కేప్ బెరటాన్ ఐలాండ్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఇవి మనకి మోడర్న్ ఏజ్ స్టార్టింగ్‌కు ముందు అంటే 15, 16 శతాబ్ద కాలంలో కనుగొన్నటువంటి గొప్ప ఆవిష్కరణలు. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు చదవండి. చాలా ఈజీగా చాలా చిన్న క్వెషన్. ఒక 2 సార్లు వింటే చదవాల్సిన అవసరం లేకుండానే రాసేస్తారు. గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ రెనిసెన్స్ మూవ్‌మెంట్ ఇన్ ఇటలీ. ఇటలీలో జరిగినటువంటి రెనిసెన్స్ మూవ్‌మెంట్, పునరుజ్జీవన ఉద్యమం గురించి ఒక వ్యాఖ్య రాయమని అడిగాడు. ఏంటి అసల ఈ రెనిసెన్స్ మూవ్‌మెంట్ ఎందుకు జరిగింది ఇటలీలో? అసలు జరగాల్సిన కారణం ఏంటి? ఆ అవసరం ఎందుకొచ్చిందో డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఓకేనా? చూడండి. ద ద రెనెసెన్స్ వాస్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్ మూవ్‌మెంట్ ద మార్క్డ్ ద క్లోజ్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్. మిడిల్ ఏజెస్ యొక్క చివరి కాలంలో, అదేవిధంగా మోడర్న్ టైమ్స్ యొక్క ప్రారంభ కాలంలో ఇటలీలో ఒక గ్రేట్ ఇంటెలెక్చువల్ మూవ్‌మెంట్ జరిగింది. దాన్నే రెనిసెన్స్ అని చెప్తాం. సో, ద రెనిసెన్స్ వాస్ ఎ రివైవల్ ఆఫ్ క్లాసికల్ లెర్నింగ్ ఆఫ్ ఎనిసెంట్ గ్రీస్ ఆఫ్ రోమ్. ఈ రెనిసెన్స్ అనేది రోమ్‌కి చెందినటువంటి ఎనిసెంట్ గ్రీస్ యొక్క ఒక క్లాసికల్ లెర్నింగ్‌గా, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి నేర్పుకోలుగా మనం చెప్పుకుంటాం. అంటే గ్రీస్ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనల్ని ఇన్‌ఫ్లూయెన్స్‌గా తీసుకొని ఈ చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఇటలీలో చోటు చేసుకున్నాయి. అవేంటంటే ఇటలీ వాస్ ద ఫస్ట్ కంట్రీ దట్ రిపీడ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ రెనిసెన్స్. సో, రెనిసెన్స్ అనే దానికి మొట్టమొదటిగా దారి తీసినటువంటి కంట్రీ ఏంటి అంటే ఇటలీ. మొట్టమొదటి రెనిసెన్స్ అనేది అంటే పునరుజ్జీవన ఉద్యమం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇటలీలోనే స్టార్ట్ అయింది. ఓకేనా? ఇన్ అదర్ వర్డ్స్, ఇతర మాటల్లో చెప్పాలంటే ఇటలీ హ్యాడ్ బీన్ ద బర్త్ ప్లేస్, ఇన్‌ఫాక్ట్ ద క్రాడిల్ ఆఫ్ రెనిసెన్స్, విచ్ రిజల్టెడ్ ఇన్ ఫ్లవరింగ్ ఆఫ్ ద ట్రెమెండస్ క్రియేటివ్ యాక్టివిటీ ఇన్ ద డొమైన్ లెటర్స్ అండ్ ఆర్ట్స్. సో, అనేక రకాలైనటువంటి లెటర్స్ మరియు ఆర్ట్స్ కళల్లో మనం చూసుకున్నట్లయితే ఇటలీ అనేది ఈ రెనెసెన్స్‌కి ఒక బర్త్ ప్లేస్, ఒక జన్మస్థలంగా చెప్పవచ్చు. పునరుజ్జీవన ఉద్యమాలు ఎక్కడ జరిగినా సరే అవి ప్రారంభమైన దేశంగా, ఈ రెనెసెన్స్‌కి పుట్టినిల్లుగా మనం దేన్ని చెప్తామంటే ఇటలీనే చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్. రెనెసెన్స్ ఇన్ ఇటలీ ఆర్ ద రివైవల్ ఆఫ్ క్లాసికల్ లెర్నింగ్ ఆర్ ద లిటరరీ యాక్టివిటీ ఇన్ ఇటలీ. ఏదైనా ఒకటే. ఈ 3 హెడ్డింగుల్లో ఏదైనా ఒకటి మీకు షార్ట్ ఆన్సర్ క్వెషన్‌కి ఇవ్వచ్చు. సో, రెనెసెన్స్ ఇన్ ఇటలీ అన్నా, రివైవల్ ఆఫ్ క్లాసికల్ లెర్నింగ్ అన్నా, లేదా లిటరరీ యాక్టివిటీ ఇన్ ఇటలీ అన్నా ఒకటే. ఓకేనా? సో, అదేంటో ఒకసారి చూద్దాం. ద స్టడీ ఆఫ్ క్లాసిక్స్ లెడ్ టు ద గ్రేట్ లిటరరీ యాక్టివిటీ ఇన్ ఇటలీ. క్లాసిక్స్‌ని అధ్యయనం చేయడము, క్లాసిక్స్ యొక్క స్టడీని ఇటలీ చరిత్రలో మనం దేనిగా చెప్తామంటే ఒక గొప్ప లిటరరీ యాక్టివిటీగా, అంటే క్లాసిక్స్ యొక్క స్టడీని ఇటలీలో ఒక గొప్ప లిటరరీ యాక్టివిటీగా చెప్తాం
అంటే సాహిత్యపరమైనటువంటి చర్యగా చెప్తాం. సో, ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పోయిట్స్ చాలామంది రచయితలు, ఫిలాసఫర్స్, స్కాలర్స్ ప్రొడ్యూస్ మాస్టర్ పీస్ ఎమ్యులేటింగ్ ద క్లాసికల్ రైటర్స్. సో, క్లాసికల్ రైటర్స్‌కి సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలని పోయిట్స్ గాని, ఫిలాసఫర్స్ గాని, స్కాలర్స్ గాని వీళ్ళందరూ కూడా ఈ ఇటలీ యొక్క లిటరరీ యాక్టివిటీలో అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేశారు. ఈ సాహిత్య పరంగా అనేక విషయాలను ఇటలీ రెనెసెన్స్‌కి సంబంధించి తెలియజేశారు. ముఖ్యంగా ద పబ్లికేషన్ ఆఫ్ దంతేస్, దంతేస్ అనేటువంటి పబ్లికేషన్ ఇది 1321లో వచ్చింది. ఇదొక డివైన్ కామెడీ. ఈ 'డంటేస్ ఆల్గే' అనేది ఒక డివైన్ కామెడీ. ఇది 1321లో పబ్లిష్ అయింది. సో, విచ్ డిస్క్రైబ్స్ ద పోయెట్స్ జర్నీ టు హెవెన్ త్రూ ద హెల్ అండ్ ప్రోగేటరీ అంటే ఏ స్టేజ్ వేర్ ద సౌల్ విల్ ప్యూరిఫై ఆఫ్టర్ డెత్. చనిపోయిన తర్వాత ఆత్మ ఏ విధంగా ప్యూరిఫై అవుతుందో దాన్ని తెలియజేసేటువంటి హెల్ టు హెవెన్ అంటే నరకం నుంచి స్వర్గానికి అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని రాయబడింది ఇది. వాస్ జనరల్లీ రిగార్డెడ్ యాస్ ద బిగినింగ్ ఆఫ్ రెనెసెన్స్ ఇన్ ఇటలీ. ఈ పుస్తకము ఇటలీలో పునర్జీవన ఉద్యమాన్ని గురించి రెనెసెన్స్ ఏ విధంగా స్టార్ట్ అయిందో తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద డివైన్ కామెడీ వాస్ రిటెన్ నాట్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ లాటిన్ బట్ ఇన్ ఇటాలియన్. ఈ డివైన్ కామెడీని దంతేస్ అనేటువంటి వ్యక్తి అదే ఆ రైటరు అఫీషియల్ లాంగ్వేజ్‌లో రాయలేదు. అంటే లాటిన్ భాషలో రాయలేదు. ఎందులో రాశాడు మరి? ఇటాలియన్ భాషలో రాశాడు. ద లాంగ్వేజ్ ఆఫ్ ద మాసెస్. ఇది ఇటాలియన్ భాషల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అంటే లాటిన్ భాషలో రాయకుండా డివైన్ కామెడీని ఎందులో రాశాడంటే ఇటాలియన్ భాషలో రాశాడు. ఇక రెండోది దాంతే వాస్ ఫాలోడ్ బై ఎనదర్ గ్రేట్ లిటరరీ ఫిగర్ దట్ ఈస్ బొకాసికో. ఇది ఒక పుస్తకం నాన్న. బొకాసికో అనేటువంటి ఈ పుస్తకము 1375లో పబ్లిష్ అయింది. హిస్ బుక్ డికామెరన్ ప్రొవైడెడ్ అండ్ ఇన్స్పిరేషన్ టు ద ఇంగ్లీష్ పోయెట్ చాసర్. ఇతను 1340 నుంచి 1400 వరకు బతికాడు. ఈ చాసర్‌ని ఈ దంతేస్ యొక్క బొకాక్యో అనేటువంటి పుస్తకము చాలా ప్రభావం అనేది చూపించింది. సో, టు రైట్ హిస్ ఫేమస్ కాంట్రిబరీ టేల్స్. సో, ఈ చాసర్‌లో రాసినటువంటి పుస్తకం ఏంటంటే కాంట్రిబ్యూరీ టేల్స్. ఈ కాంట్రిబ్యూరీ టేల్స్ అనే పుస్తకం రాయడానికి ఇన్‌ఫ్లూయెన్స్‌ని ప్రొవైడ్ చేసిన పుస్తకమే ఈ బొకాసియో అనేటువంటి పుస్తకం. ఓకేనా? ఫైన్ ఆర్ట్స్. ఇక తరువాత ఫైన్ ఆర్ట్స్ గురించి మనం చూసినట్లయితే ద రెనెసెన్స్ ఫీచర్స్ ద మ్యానిఫెస్టెడ్ ఇట్‌సెల్ఫ్ ఇన్ ద అవుట్‌బరస్ట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మోడల్డ్ ఆఫ్టర్ ఏ క్లాసికల్ ఫార్మ్స్ ఆఫ్ ఏన్షియంట్ గ్రీస్ అండ్ రోమ్. ఇటలీలో ప్రాచీన గ్రీస్ మరియు రోమ్‌కి సంబంధించినటువంటి క్లాసికల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసికల్ ఫార్మ్స్‌కి సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టెడ్ స్ట్రక్చర్ విధానాన్ని ఇటలీలో ప్రారంభించడం అనేది జరిగింది. ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్ ద మీడివియల్ ఫార్మ్స్ వర్ గివెన్ అప్ అండ్ ద ఏన్షియంట్ క్లాసికల్ మోడల్స్ టుక్ దేర్ ప్లేస్. ఏ ఆర్ట్స్‌కి సంబంధించిన ఏ ఫీల్డ్‌లో అయినా ఇగ ఈ యొక్క మీడివియల్ ఫార్మ్స్ అనేవి గివ్ అప్ చేయబడి క్లాసికల్ ఎనిషియంట్ మోడల్స్ అన్నీ కూడా వాటి ప్లేస్‌లో రావడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క ఆర్ట్స్ యొక్క ఫీల్డ్స్ ఏవేవైతే ఉన్నాయో, ఈ కళలు ఏవైతే ఉన్నాయో, చిత్రలేఖనం గాని, సంగీతం గాని, సాహిత్యం గాని వీటన్నిటిలో మీడివియల్ ఫార్మ్స్ అన్నీ కూడా పోయాయి. వాటి ప్లేస్‌లో ఇటలీలో ఏవి చోటు చేసుకున్నాయంటే, ప్రాచీన కాలానికి సంబంధించిన క్లాసికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, పూర్వం ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మధ్యయుగ కాలంలో రావడం అనేది జరిగింది. అయితే ఇన్‌ఫాక్ట్ ఈ క్లాసికిజం బికేమ్ ఫ్యాషన్ ఇన్ ఆల్ ఆర్ట్స్ లైక్ ఇన్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, పెయింటింగ్ అండ్ మ్యూజిక్. సో, ఈ విధానమైనటువంటి ఆర్ట్స్ అన్నీ ఆర్కిటెక్చర్ గాని, మ్యూజిక్ గాని, పెయింటింగ్ గాని వీటన్నిటిలో మిడిల్ ఏజ్‌లో ఉన్నటువంటివన్నిటిని తీసేసి అంతకు ముందే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి క్లాసికల్ స్టైల్స్ అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇందులో ముందుగా మనం ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడదాం. ద మీడివియల్ ఆర్కిటెక్చర్ నోన్ యాజ్ ఏ గోథిక్ ఆర్కిటెక్చర్ విత్ రౌండెడ్ ఆర్క్స్ అండ్ ఫ్లయింగ్ బటరెసెస్. ఇక్కడ
ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీడియవల్ ఆర్కిటెక్చర్ మధ్యయుగ కాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్‌ని ఈ గోతిక్ ఆర్కిటెక్చర్ అనే పేరుతో పిలుస్తాం. ఇందులో మనము రౌండెడ్ ఆర్చుల్ని చూస్తాం. అదే విధంగా ఫ్లయింగ్ బటర్‌ఫ్లైస్ వీటిని కూడా చూస్తూ ఉంటాం వాటి మీద. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్స్ ఫీచర్ దీని యొక్క ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసినట్లయితే వాస్ లుక్డ్ అపాన్ యాస్ బార్బరస్ అంటే అన్‌సివిలైజ్డ్, హెన్స్ డిస్క్రైబ్డ్ వీటిని అనేక రకాలుగా నిర్వచించారు. అండ్ ద ఏన్షియంట్ డోరిక్, అయోనిక్ అండ్ కొరింథియన్ స్టైల్స్ వర్ అడాప్టెడ్ బై ద రెనిసెన్స్ ఆర్కిటెక్ట్స్ ఫర్ బిల్డింగ్ యాక్టివిటీ. సో, బిల్డింగ్ యాక్టివిటీలన్నిటి కొరకు రెనిసెన్స్ ఆర్కిటెక్ట్స్‌లో ఏమేమి అడాప్ట్ చేసుకున్నారంటే ఏన్షియంట్ డోరిక్ స్టైల్‌ని, అదే విధంగా అయోనిక్ స్టైల్‌ని, కొరింథియన్ స్టైల్స్‌ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క భవనాల నిర్మాణంలో. ఓకేనా? నెక్స్ట్ ద బాసిలికా ఆఫ్ సెయింట్ పీటర్స్ ఎట్ రోమ్ ఎరెక్టెడ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ బ్రామంటే అండ్ రాఫెల్, మైకెలాంజెలో అండ్ పల్లాడియో వాజ్ ఏ మాస్టర్ పీస్ ఆఫ్ రెనెసెన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్‌లో మాస్టర్ పీస్‌గా చెప్పేటువంటి వ్యక్తులైనటువంటి పల్లాడియో గాని, మైకెలాంజెలో గాని, రాఫెల్ గాని వీళ్ళ యొక్క డైరెక్షన్‌షిప్‌లో సెయింట్ బాసిలస్ పీటర్ చర్చ్ మీకుంది. మీకు తెలుసు. ఈ సెయింట్ బాసిలస్ రోమ్‌లో అతి పురాతనమైనటువంటి చర్చ్‌గా సెయింట్ బాసిలస్ పీటర్స్ చర్చ్‌ని చెప్తాం. ఆ చర్చ్ కూడా ఈ ఆర్కిటెక్చర్ స్టైల్‌లో అంటే రెనెసెన్స్ యాక్టివిటీకి చెందినటువంటి ఆర్కిటెక్చర్ స్టైల్‌లోనే ఎవరి నాయకత్వంలో పెల్లాడియో, మైకెలాంజెలో, రాఫెల్ లాంటి గొప్ప గొప్ప మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్‌ల యొక్క డైరెక్షన్‌లో నిర్మించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈ స్కల్ప్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. అండర్ ద రెనెసెన్స్ ఆర్టిస్ట్ స్కల్ప్చర్ ఫ్రీడ్ ఇట్‌సెల్ఫ్ ఫ్రమ్ ద సూపర్‌స్టిషన్ అండ్ రిలీజియస్ కంట్రోల్ అండ్ బికమ్ సెక్యులర్ అండ్ రియలిస్టిక్. స్కల్ప్చర్ అనేది చాలా సెక్యులర్‌గా ఉండేది. ఎంత సెక్యులర్‌గా ఉండేదంటే ఏ మతానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఇదే లేదు. ముఖ్యంగా సెక్యులర్‌తో పాటు రియలిస్టిక్‌గా ఉండేది. అంటే చాలా వాస్తవానికి దగ్గరగా ఉండేది. తన యొక్క నిర్ణయాలకి రిలీజియస్ కంట్రోల్ మతపరమైనటువంటి కంట్రోల్‌తో పాటు సెక్యులరిజాన్ని, రియలిస్టికిజాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చేది. ఇట్ ఆల్సో రీగెయిన్డ్ ఇండివిడ్యువాలిటీ అండ్ అసెప్టెడ్ ఇండిపెండెంట్ స్టేటస్. ఈ యొక్క స్కల్ప్చర్ అనేది ఇండివిడ్యువాలిటీని రీగెయిన్ చేసుకుంది. అంటే తిరిగి పొందుకుంది. మరియు ఇండిపెండెంట్ స్టేటస్‌ను కూడా పొందుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సెపరేటింగ్ ఇట్‌సెల్ఫ్ ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్‌కి నుంచి స్కల్ప్చర్ అనేది సెపరేట్‌గా తన యొక్క స్థానాన్ని మార్చుకుంది. సో, ఇట్ వాస్ అండర్ ద ఏ ఫ్లోటైన్ ఫ్యామిలీ ఆఫ్ ద మిడిస్టిక్ దట్ ద ఆర్ట్ రిసీవ్డ్ ఏ గ్రేట్ ఇంపుటియస్. ఈ కాలంలోనే ఒక సరికొత్త విధానము స్కల్ప్చర్ అనేది ఆర్కిటెక్చర్ నుంచి వేరయ్యి ఒక కొత్త అంశంగా వెలుగులోకి వచ్చింది. ద ఫస్ట్ గ్రేట్ అప్‌స్టైల్ ఆఫ్ రెనిజెన్స్ స్కల్ప్చర్ వాస్ లోరెంజో గిబ్రెట్టి. సో, ఈ స్కల్ప్చర్‌లో మొట్టమొదటి రెనిజెన్స్ స్కల్ప్చర్‌లో మొట్టమొదట గ్రేట్ అపోస్తలుగా ఎవరిని చెప్తామంటే లోరెంజో గిబెర్టి అనేటువంటి వారిని చెప్తాం. సో, హిస్ మార్వెలస్ డోర్స్ ఆన్ ద బాప్టిస్టరీ ఆఫ్ ఫ్లోరెన్స్ వర్ ఎక్స్‌క్లైమ్డ్ బై మైకెలాంజెలో యాస్ వర్తీ ఆఫ్ బీయింగ్ ప్లేస్డ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ పారడైస్. సో, ఈ బాప్టిస్ట్రీ యొక్క డోర్స్ అనేవి ఏ విధంగా మార్వెలస్‌గా ఉన్నాయో ఈ యొక్క మైకెలాంజెలో ఏం చెప్పాడంటే వర్తీ ఆఫ్ బీయింగ్ ప్లేస్డ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ పారడైస్. పారడైస్ యొక్క ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందో ఈ బాప్టిస్ట్రీ యొక్క డోర్స్ అనేవి కూడా మార్వెలస్‌గా ఉన్నాయి అని మైకెలాంజెలో తెలియజేయడం అనేది జరిగింది. టు అదర్ గ్రేట్ ఆర్టిస్టిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద పీరియడ్. సో, ఇదే కాలంలో ఇతర ఆర్టిస్టిక్స్ కూడా కంట్రిబ్యూషన్ చేయడం అనేది వారి యొక్క సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. సో, ఇక్కడ మనం ముఖ్యంగా డోంటెలో సెయింట్ మార్క్ స్టాట్యూ, లోకా డెల్లా రూబియాస్, గ్లాజ్డ్ టెర్రకోటా అండ్ మైకెలాంజెలో హెరోయిక్ హెడ్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క తల ఇలాంటి నిర్మాణాలన్నీ స్కల్ప్చర్‌కి ఉదాహరణగా చెప్తాం. ఇక తరువాత పెయింటింగ్. తరువాత అంశం ఏంటండి? పెయింటింగ్. సో, ఇందులో వచ్చినటువంటి మార్పులేంటి? పెయింటింగ్ నాట్ ఓన్లీ అండర్‌వెంట్ మోర్ సిగ్నిఫికెంట్ డెవలప్‌మెంట్ దెన్ ద స్కల్ప్చర్ బట్ ఆల్సో పర్ఫెక్టెడ్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
పెయింటింగ్ అనేది స్కల్ప్చర్ కంటే అతి ముఖ్యమైనది మాత్రమే కాదు. చాలా పెర్ఫెక్టెడ్‌గా అంటే చాలా ఖచ్చితమైనటువంటి అంశంగా కూడా పెయింటింగ్ మనకి చరిత్రలో కనిపిస్తుంది. ఇటలీ వాస్ ఫార్చునేట్ టు హ్యావ్ ఏ గెలాక్సీ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ పెయింటింగ్ దట్ ఎక్సెల్డ్ ఎవ్రీ కంట్రీ. మిగతా దేశాలన్నిటితో పోలిస్తే పెయింటింగ్ విభాగంలో ఇటలీకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ద ప్రొమినెంట్ అమాంగ్ దెమ్ వర్ లియోనార్డ్ డా విన్సీ, మైకెల్ యాంగ్లో, రాఫెల్, టిటియన్. చూడండి, ఇటలీ యొక్క చిత్రకారుల్లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా పేరుగాంచిన వాళ్ళందరూ కూడా ఇటలీలోనే ఉన్నారు. ఆ ఇటలీలో పెయింటింగ్‌లో లియోనార్డ్ డా విన్సీ, అదేవిధంగా మైకెల్ యాంగ్లో, రాఫెల్, అదేవిధంగా టిటైన్, ఇలాంటి గొప్ప గొప్ప చిత్రకారులందరూ కూడా పెయింటింగ్‌లో ఆరితేరినటువంటి వ్యక్తులందరూ కూడా ఇటలీకే చెందినవారు. కాబట్టి ఇతర దేశాల యొక్క పెయింటింగ్స్‌తో పోలిస్తే ఇటలీ పెయింటింగ్స్‌కి చరిత్రలో ఒక గొప్ప వాల్యూ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ లియోనార్డ్ డా విన్సీ గురించి మనం చెప్దాం. లియోనార్డ్ డా విన్సీ, ఏ ఫ్లోరెంటైన్ బై బర్త్, వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ వెర్సటైల్ జీనియస్. పుట్టుకతోనే ఒక ప్రభావవంతమైనటువంటి జీనియస్‌గా పేరుగాంచిన వాడు లియోనార్డ్ డా విన్సీ. హి వాజ్ ఏ స్కల్ప్చర్, పెయింటర్ అండ్ సైంటిస్ట్, ఆర్కిటెక్ట్, ఏ మ్యూజిషియన్, ఇంజినీర్ అండ్ పోయిట్. చూడండి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి అతనికి. లియోనార్డ్ డా విన్సీ ఒక స్కల్ప్చర్, అదేవిధంగా ఒక పెయింటర్, అదేవిధంగా సైంటిస్ట్, ఇంకా ఆర్కిటిస్ట్, మ్యూజిషియన్, ఇంజినీరు, పోయిట్. ఇవన్నీ అతని వృత్తులే. హిస్ మోస్ట్ ఫేమస్ పెయింటింగ్స్ వర్ ద లాస్ట్ సప్పర్ అండ్ ద మోనాలిసా. మీ అందరికీ మోనాలిసా పెయింట్ గురించి తెలుసు. ప్రపంచంలోనే ఫేమస్ పెయింటింగ్ మోనాలిసా. సో ఈ ఫేమస్ పెయింటింగ్ అయినటువంటి మోనాలిసా పెయింటింగ్‌ని ఎవరు వేశారంటే లియోనార్డ్ డా విన్సీ వేశాడు. అదేవిధంగా లాస్ట్ సప్పర్ అనేటువంటి యేసుక్రీస్తు మరియు అతని యొక్క 12 మంది శిష్యులు చివరి భోజనం చేస్తారు. దానికి సంబంధించిన చిత్రాన్ని గీసింది కూడా లియోనార్డ్ డా విన్సీయే. ఓకేనా? ద క్వైట్ హెయిస్, దే వర్ మాస్టర్‌ఫుల్ ఇన్ ఆర్ట్ ఆఫ్ కాంపోజిషన్ అండ్ ఇన్ సైన్స్ ఆఫ్ లైట్ అండ్ షేడ్ అండ్ కలర్. సో పెయింటింగ్‌లో ఒక మాస్టర్ పీస్‌గా లియోనార్డ్ డా విన్సీ ఎదగడానికి కారణం ఏంటంటే సైన్స్ ఆఫ్ లైట్‌కి సంబంధించి, కాంతికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్రంలో గాని, షేడ్ అండ్ కలర్ వాటికి సంబంధించిన పరిజ్ఞానం పూర్తిగా ఇతనికుంది. ఈ ఫోర్ షాడోడ్ ద థియరీ ఆఫ్ కోపర్నికస్ దట్ ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. ఇతను సైంటిస్ట్‌గా ఉంటూనే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని కూడా ఆయన యొక్క చిత్రాల ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత మ్యూజిక్. అలాంగ్ విత్ అదర్ ఆర్ట్స్, ఇతర ఆర్ట్స్‌తో పోల్చుకుంటే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వర్ ఇంప్రూవ్డ్ అండ్ గ్రేటర్ అటెన్షన్ వాస్ బెస్టోవ్డ్ అపాన్ హార్మోనీ, రిథమ్ అండ్ సైమెట్రీ. ఇటలీలో రినిజెన్స్‌లో ప్రధానంగా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి చాలా బాగా అత్యద్భుతంగా డెవలప్ అయ్యాయి. ముఖ్యంగా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుంచి వచ్చేటువంటి రిథమ్ గాని, హార్మోనీ గాని, సమ్మెట్రీ గాని ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. సో పాలెస్ట్రీన్ వాస్ ద గ్రేట్ ఇటాలియన్ మ్యూజిషియన్. పాలెస్ట్రీనా అనేటువంటి వ్యక్తి ఇటలీలో ఉన్నటువంటి సంగీతకారులందరిలో కూడా చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఈ ఫౌండెడ్ ద ప్యూరెస్ట్ అండ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ మోడల్స్ ఆఫ్ మోడర్న్ ఎక్లెసిస్టికల్ మ్యూజిక్. మోడర్న్ ఎక్లెసిస్టికల్ మ్యూజిక్‌లో చాలా ఫేమస్ ట్యూన్స్, చాలా చాలా ఫేమస్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఇటలీలో ఎవరిని చెప్తామంటే ఈ పాలెస్ట్రీనా అని చెప్తాం. ఓకేనా? సో ఇది ఇటలీ యొక్క రెనిజెన్స్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరణ. సో ఇటలీలో పెయింటింగ్స్ గాని, స్కల్ప్చర్ గాని, అదేవిధంగా ఆర్కిటెక్చర్ గాని, అంతకుముందు అనేక రకాల అంశాలు మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇటలీ రెనిజెన్స్‌లో వచ్చినటువంటి ఈ మార్పులన్నీ కూడా ఇటలీని ఒక గొప్ప ప్రభావవంతమైనటువంటి దేశంగా నిలబెట్టాయి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. యాసెస్ ద రోల్ పార్ట్ ప్లేడ్ బై మార్టిన్ లూథర్ ఇన్ జర్మన్ రిఫార్మేషన్. జర్మన్ రిఫార్మేషన్‌లో మార్టిన్ లూథర్ పోషించినటువంటి పాత్ర గురించి మనకు అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10, 15 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ ఇక్కడ పెడితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఏంటో ఒకసారి చూద్దాం. మార్టిన్ లూథర్ అండ్ ద జర్మన్ రిఫార్మేషన్. మార్టిన్ లూథర్ గురించి, జర్మన్ రిఫార్మేషన్ గురించి డీటెయిల్‌గా నేర్చుకుంటూ వెళ్దాం. మార్టిన్ లూథర్ వాస్ బోర్న్ ఇన్ ఏ పీజాంట్ ఫ్యామిలీ ఎట్ ఐసెల్బెన్ ఇన్ 1483.
ఐసెల్బెన్ ప్రాంతంలో 1483లో ఒక పీజాంట్ ఫ్యామిలీలో మార్టిన్ లూథర్ జన్మించాడు. ఓకేనా? హ్యావింగ్ స్టడీడ్ థియాలజీ అండ్ హ్యూమనిజం at the University of Erfurt and he became an Augustinian monk. ఈ మార్టిన్ లూథరు ఎర్ఫర్ట్ అనేటువంటి యూనివర్సిటీలో థియాలజీని చదివాడు. హ్యావింగ్ స్టడీడ్ థియాలజీ. అదేవిధంగా హ్యూమనిజం, మానవత్వం అనే కాన్సెప్ట్ను కూడా యూనివర్సిటీలో చదివాడు. ఆ తరువాత అగస్టీనియన్ మోంక్, ఒక అగస్టీనియన్ సన్యాసిగా మారాడు. లేటర్ హీ బికమ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ. ఆ తరువాత థియాలజీకి ఒక ప్రొఫెసర్గా, థియాలజీ చెప్పే ఒక ప్రొఫెసర్గా మారాడు. ఇన్ ద యూనివర్సిటీ విటెన్బర్గ్ అనే యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్గా, థియాలజీ చెప్పే ప్రొఫెసర్గా పనిచేశాడు. యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ స్టడీడ్ ద ఒరిజినల్ స్క్రిప్చర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఫౌండ్ ద notorious difference between the teachings of Jesus and the actual practices of the church. ఈయన ప్రొఫెసర్గా, థియాలజీ ప్రొఫెసర్గా ఉన్న కాలంలో కొన్ని అంశాలని ఈయన స్టడీ చేశాడు. ఆ అంశాలు ఏంటంటే ఒరిజినల్ స్క్రిప్చర్స్ ఆఫ్ క్రిస్టియానిటీకి సంబంధించిన ఒరిజినల్ స్క్రిప్చర్స్ని అధ్యయనం చేసి అందులో యేసుక్రీస్తు యొక్క బోధనలకి ఇప్పుడు చర్చిలో వ్యవహరిస్తున్నటువంటి థియరీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాడు. ఓకేనా? నెక్స్ట్, యాజ్ సచ్ హీ అడ్వకేటెడ్ ఏ న్యూ డాక్ట్రైన్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఫెయిత్ అనే దాన్ని జస్టిఫికేషన్ చేస్తూ ఒక సరికొత్త విధానాన్ని ఈయన వెలుగులోకి తీసుకొచ్చాడు. అకార్డింగ్ టు ఏ సాల్వేషన్ కెన్ బి అటైన్డ్ బై ఫెయిత్ ఇన్ గాడ్. సో దేవునిలో విశ్వాసము ఉంచడము ఏ విధమో ఆ విధానాన్ని తెలియజేశాడు. అండ్ నాట్ బై పెర్ఫార్మింగ్ ఏ సాక్రిమెంట్స్ అండ్ వర్క్ డిస్ట్రాక్టెడ్ బై ద చర్చ్. సో దేవుని యొక్క విశ్వాసం అనేది దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా ఉండాలి. అంతేగాని చర్చ్లో పర్ఫామ్ చేసేటువంటి యాక్టివిటీస్ని బట్టి దేవుని మీద విశ్వాసం రాదు అని చెప్పాడు ఈయన. దో convicted the new faith as a pious of Christian, he visited Rome in 1511 and saw with his own eyes the depraved life led by the Pope. Even then he had no idea of an open revolt. 1511లో రోమ్ సామ్రాజ్యాన్ని విజిట్ చేసి అక్కడ పోప్ జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని తన సొంత కళ్ళతో, అంటే స్వయంగా ఆయనే చూశాడు. దానివల్ల ఇతను ఒక ఓపెన్ రివోల్ట్కి దారి తీశాడు. సో రివోల్ట్, హీ విసిడ్ ద రిఫార్మ్ ఆఫ్ ద చర్చ్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఓపెన్. ఇన్ 1517 హీ కాండిమాండెడ్ ద సేల్ ఆఫ్ ఇండిగ్లెన్సీ బై టర్జెల్ ఇన్ జర్మనీ. జర్మనీలో ఈ యొక్క కొత్త రకమైనటువంటి ఫెయిత్ని, చర్చి యొక్క అధికారాలను తగ్గిస్తూ, సో విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, వ్యక్తుల యొక్క విధి విధానాల్ని గౌరవిస్తూ ఒక రివోల్ట్కి 1517లో జర్మనీలో తీసుకొని వచ్చాడు. సో అవుట్రేజ్డ్ బై ద చీటింగ్ ఆఫ్ ద పూర్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్. ఈ చర్చి ముసుగులో చాలామంది చాలా పేద మరియు ఇన్నోసెంట్ ప్రజల్ని ఏ విధంగా చీట్ చేస్తున్నారు. అండ్ లోథర్ పోస్టెడ్ 95 theses ఆన్ ద విటెన్బర్గ్ చర్చ్ అండ్ ఛాలెంజ్డ్ ద పోప్ టు ఆన్సర్ దెమ్. మొత్తము ఈ యొక్క మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే 95 థెసిస్ని పోస్ట్ చేశాడు. విటెన్బర్గ్ చర్చిలో జరుగుతున్నటువంటి ఈ ఇన్నోసెంట్ పీపుల్ని మోసం చేయడం, పూర్ పీపుల్ని మోసం చేయడం, వీటి మీద 95 థెసిస్ని పోస్ట్ చేసి పోప్ని ఛాలెంజ్ చేశాడు, వీటికి ఆన్సర్స్ చెప్పండి అని. లేటర్ బై 3 pamphlets he appealed the Germans to free their country from vicious papal control that began the Reformation movement. సో పోప్ యొక్క ఆధీనంలో జర్మనీ ఉండకూడదు, చాలామంది ప్రజలు మోసానికి గురవుతున్నారు, క్రైస్తవ్యం పేరుతో వీళ్ళు అన్యాయాలకు దారితీస్తున్నారు అనేటువంటి ఒక విధానాన్ని ఈయన ఒక 3 pamphlets ద్వారా ఆ జర్మనీ ప్రజలందరికీ కూడా తెలియజేసి ఒక రకమైనటువంటి రిఫార్మేషన్ మూమెంట్ని తీసుకురావడానికి ప్రయత్నించాడు. సో ద పోప్ లియో 10 excommunicated Luther in 1521. సో ఈ పోపు లియో 10 అప్పుడు మేల్కొని 1521లో మార్టిన్ లూథర్తో
ఒక అకామినేషన్ అనేది తీసుకొచ్చాడు. లోథర్ రిప్లైడ్ బై బర్నింగ్ ద పాపల్ బుల్ పబ్లిక్లీ. సో ఈ పాపల్ బుల్ అనేటువంటి దాన్ని పోపులకు సంబంధించిన పరిపాలనా విధానాన్ని తెలియజేస్తుంది. దాన్ని పబ్లిక్గా ఈ మార్టిన్ లూథర్ కాల్చేశాడు, దీనికి అనుగుణంగా పరిపాలన చేయకూడదు అని. సో ఇట్ వాజ్ అట్ దిస్ juncture that the Holy Roman Emperor Charles V took up the cause of church and summoned Luther to the Diet of Worms in 1521. 1521లో పోప్కి ఎదురుగానే ఈ పాపెల్ బల్బ్ని పబ్లిక్గా బర్న్ చేయడం ద్వారా సో చార్లెస్ V అనేటువంటి రాజు ఈ యొక్క మార్టిన్ లూథర్ని జైల్లో వేయడం జరిగింది. ఓకేనా. సో హియర్ లూథర్ వాజ్ ఆస్క్డ్ టు రీట్రాక్ట్ హిజ్ ఒపీనియన్స్. అతని యొక్క ఒపీనియన్స్కి, తన యొక్క అభిప్రాయాల్ని, ఆ చక్రవర్తి యొక్క అభిప్రాయాల్ని లూథర్ అడగడం జరిగింది. ఆన్ హిజ్ రిఫ్యూజల్ టు డూ సో హీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద కంట్రీ అండ్ హిజ్ వర్క్స్ డిస్ట్రాయిడ్. సో ఈయన యొక్క పనులన్నీ కూడా డిస్ట్రాయ్ చేయబడ్డాయి. అతని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది, అంటే చాలామంది ఇతని విధానాన్ని తిరస్కరించారు కూడా. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దెన్ ద ఎలక్టర్ ఆఫ్ సాక్సోనీ గేవ్ ఏ షెల్టర్ టు లూథర్. ఎప్పుడైతే ఈయన తన యొక్క పనులన్నీ డిస్ట్రాయ్ చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చాడో, ఎలక్టర్ ఆఫ్ సాక్సోనీ యొక్క ఎలక్టరు మార్టిన్ లూథర్కి ఆశ్రయం అయితే ఇచ్చాడు. ఎట్టంటే ద క్యాస్టిల్ ఆఫ్ వాట్బర్గ్ అనే ప్రాంతంలో ఇచ్చాడు. వేర్ హీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇంటూ జర్మన్. అప్పుడు ఇతను జర్మన్ భాషలోకి మార్టిన్ లూథర్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. అంటే యేసుక్రీస్తు బోధనలు అనేవి సరైనవి, ఆయన బోధనలకు అనుగుణంగా రోమన్లు పరిపాలన చేయడం లేదు, చర్చిలో అన్యాయం జరుగుతుంది, చర్చిలో ఇన్నోసెంట్ పీపుల్స్, పూర్ పీపుల్స్ చాలా చీటింగ్కి గురవుతున్నారు అనే వాటిని పబ్లిక్గా ఈయన తెలియజేశాడు మార్టిన్ లూథర్. సో మార్టిన్ లూథర్ అలా తెలియజేయడంతో అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. ఆ తర్వాత అతను తన వర్క్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుని బయటకు వస్తే ఎలక్టర్ ఆఫ్ సాక్సోనీ ఈయనక ఆశ్రయాన్ని కలిగించాడు. ఎక్కడ? వార్టెబర్గ్ అనే ప్రాంతంలో కలిగించాడు. ఈ వార్టెబర్గ్ ప్రాంతంలోనే మార్టిన్ లూథరు జర్మనీ భాషలోకి బైబిల్ని తర్జుమా చేశాడు. ఓకేనా. నెక్స్ట్, సర్క్యూమ్టెన్సెస్ దట్ ఫేవర్డ్ ద రిఫార్మేషన్ ఇన్ జర్మనీ. జర్మనీ యొక్క రిఫార్మేషన్లో ఏ విధమైనటువంటి సర్క్యూమ్టెన్సెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. చార్లెస్ V had no time to execute the Edict of Worms due to his preoccupation in Italian wars. ఇటాలియన్ వార్స్లో ఆక్యుపైన్ చేసుకున్నటువంటి ఎడిక్ట్ ఆఫ్ వార్మ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని చార్లెస్ V తన యొక్క పరిశీలనలో ఉంచుకున్నాడు. ఇన్ ద మీన్ వైల్ ద టీచింగ్స్ ఆఫ్ లూథర్ spread in Germany and monasteries were dissolved and their priests abjured their allegiance to Rome. సో ఇదే సమయంలో మార్టిన్ లూథరు తన యొక్క బోధనల్ని స్ప్రెడ్ చేశాడు జర్మనీ మొత్తం మీద. దీంతో చాలామంది ఈ మానిస్ట్రీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రీస్టుల్ని, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇతర వ్యక్తుల్ని అందరినీ కూడా డిసాల్వ్ చేసుకుంటూ వారి అలిగేషన్, రోమ్తో ఉన్న అలిగేషన్ కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్, రివోల్ట్స్, తిరుగుబాట్లు అనేవి వచ్చాయి. ఇన్స్పైర్ ద స్పిరిట్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ లూథర్. ఎప్పుడైతే ఈ పోపులకు అనుగుణంగా జరిగే పరిపాలన ఏదైతే ఉందో దాన్ని మార్టిన్ లూథర్ తిరుగుబాటు చేశాడు కదా. సో ఆ తిరుగుబాటు నుంచి ఇన్స్పైర్ అయ్యి ద నైట్స్ అండ్ పీజాన్స్ ఆఫ్ జర్మనీ రోజ్ ఇన్ రివోల్ట్. నైట్స్ మరియు పీజాన్స్, జర్మనీకి చెందిన పీజాన్స్, నైట్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ద రివోల్ట్ అవుట్ ఆఫ్ దేర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ గ్రీవెన్సెస్. సో పొలిటికల్ ఎకనామిక్ గ్రీవెన్సెస్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బట్ దే వర్ గ్రేట్లీ కొలార్డ్ బై ద రిలీజియస్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ద టైమ్. అయితే వీళ్ళు మత ప్రాతిపదికన అయితే ఎక్కువ తిరుగుబాటు అయితే చేయలేదు, కేవలము ఎకనామిక్ పొలిటికల్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే తిరుగుబాటు చేశారు. సో ద పీజన్స్ టర్న్ వైలెంట్ అండ్ కమిటెడ్ హారబుల్ అట్రాసిటీస్ ఆన్ ద నోబెల్స్ అండ్ జర్మనీ ప్లాంగ్డ్ ఏ సివిల్ వార్. సో ఈ పీజాన్స్ అనేవాళ్ళు చాలా హారబుల్ అట్రాసిటీస్ అనేవి చేయడం మొదలుపెట్టారు నోబెల్స్ మీద, జర్మనీ ప్లాంగ్డ్ మీద. దీంతో జర్మనీలో సివిల్ వార్ అనేది వచ్చింది. అంటే వీళ్ళందరూ తిరుగుబాటు చేయడంతో దేశంలో సివిల్ వార్ అనేది వచ్చింది. సో లూథర్ సా ఇన్ ద రివోల్ట్ ఏ డేంజర్ టు హిజ్ మూమెంట్. సో ఇదంతా చూస్తున్నటువంటి లూథర్కి తన యొక్క మూమెంట్కి ఇది చాలా డేంజర్, నేను
ఆ పరిపాలన మారాలనుకున్నాను. వీళ్ళందరూ వేరే అంశాలను దృష్టిలో పెట్టుకొని తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి ఈ లోథర్ గమనించాడు. దేర్‌ఫోర్ హి వెహిమెంట్‌లీ అర్జ్డ్ ద నోబెల్స్ టు పుట్ డౌన్ ద రివోల్ట్ విత్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్. వెంటనే ఈయన నోబెల్స్ దగ్గరికెళ్ళి బలమైనటువంటి చేతి కిందకి తిరుగుబాట్లన్నీ అణిచివేసే విధంగా చూడమని చెప్పాడు. అకార్డింగ్‌లీ ద పీజన్స్ రివోల్ట్ వాస్ క్రష్డ్ విత్ ద స్లాటర్ ఆఫ్ 50,000 పీజాన్స్. సో, ఇక్కడ 50,000 మంది పీజాన్స్‌ని అణిచివేయడంతో ఈ రివోల్ట్ అనేది ఆగిపోయింది. ద స్టర్న్ యాటిట్యూడ్ ఆఫ్ లోథర్ అగైన్స్ట్ పావర్టీ రిడెన్ పీజాంట్రీ వాజ్ నో డౌట్ ఓపెన్ ద క్రిటిసిజం బట్ హిస్ కండక్ట్ అడ్మిట్స్ సమ్ జస్టిఫికేషన్. ఈ విధమైనటువంటి అంశాల ద్వారా కొంతమంది ఈయన విమర్శిస్తే కొంతమంది లోథర్‌ని సమర్థించారు. ఓకేనా? ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ హెయిమ్డ్ అసలు ఇతని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్రీ హిజ్ మూవ్‌మెంట్ ఫ్రమ్ ఆల్ వైలెంట్ అవుట్‌బరస్ట్ ఆఫ్ ద టైమ్. అదే సమయంలో ఉన్నటువంటి ఇతర అవుట్‌బరస్ట్ అన్నిటి నుంచి కూడా ఇతని యొక్క మూవ్‌మెంట్ అనేది ఫ్రీగా జరగాలి. సో, దేశంలో పరిపాలన విధానంలో మార్పులు రావాలి. చర్చ్ అనేది పరిపాలన చేయకూడదు. చర్చ్‌లో జరిగేటువంటి చీటింగ్ విషయాలన్నిటిని అంటే అప్పట్లో రోమ్ సామ్రాజ్యంలో చాలా చీటింగ్ జరిగేదనమాట. దాన్ని మార్టిన్ లూథర్ బయటికి తీసుకొచ్చి నిజమైన బైబిల్ వాక్యాలని, నిజమైన యేసుక్రీస్తు బోధనలను వెలుగులోకి తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్. ఓకేనా? టు మేక్ ఇట్ సక్సెస్ ఫర్దర్ హి ఫుల్లీ రియలైజ్డ్ దట్ ద సక్సెస్ ఆఫ్ హిస్ మూవ్‌మెంట్ డిపెండ్స్ అపాన్ ద సపోర్ట్ ఆఫ్ నోబిలిటీ. తరువాత కాలంలో మార్టిన్ లూథర్ ఏమని రియలైజ్ అయ్యాడంటే తన యొక్క మూవ్‌మెంట్ సక్సెస్ అవ్వడం అనేది నోబిలిటీ యొక్క సపోర్ట్ మీద ఆధారపడి ఉంది అని ఈయన రియలైజ్ కావడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ హౌఎవర్ ద రివోల్ట్ హ్యాడ్ ఎ గ్రేట్ రిప్రికషన్స్ ఆన్ ద రిఫార్మేషన్ మూవ్‌మెంట్. తరువాత కాలంలో ఇదొక రిఫార్మేషన్ మూవ్‌మెంట్‌గా తయారయింది. లోథర్ లాస్ట్ ద సపోర్ట్ ఆఫ్ ద పీజన్స్ అండ్ సీజ్డ్ టు బి పాపులర్ లీడర్ అండ్ రిఫార్మేషన్ రిసీవ్డ్ ఎ సెట్ బ్యాక్. ఎప్పుడైతే నోబిలిటీస్ యొక్క సపోర్ట్ తీసుకున్నాడో పీజెంట్స్ అందరూ కూడా మార్టిన్ లూథర్‌ని వ్యతిరేకించి ఆయనకు దూరం అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ద డైట్ ఆఫ్ స్పెయర్ ఇన్ 1526, 1529. In 1526, the Diet met Speyer and gave the German princes to right to choose their own religion. సో, ఇక్కడ సొంత మతాన్ని ఎంచుకునేటువంటి అధికారం అనేది 1526లో జర్మన్‌లో కల్పించబడింది. దిస్ వాజ్ అన్ ఇండైరెక్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ లోథరియనిజం. ఇది లోథరనిజాన్ని అంటే లోథర్ యొక్క తత్వాన్ని ఒప్పుకోవడానికి ఒక ఇండైరెక్ట్ రికగ్నిషన్‌గా చెప్పుకోవచ్చు. సో, బట్ చార్లెస్ V హూ స్టక్ టు ద క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్‌ని ఆధీనంలో ఉంచుకున్నటువంటి చార్లెస్ V సమ్మన్డ్ ఎ సెకండ్ డైట్ అట్ స్పెయర్ ఇన్ 1529. 1529లో రెండో డైట్ సమన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా? సో, ఇన్ 1529 రివోక్డ్ ద కాన్షియస్‌నెస్ ఆఫ్ ప్రీవియస్ డైట్ అండ్ రిసాల్వ్డ్ ఎగ్జిక్యూట్ ద ఎడిక్ట్ ఆఫ్ వార్మ్స్ అగైన్స్ట్ లోథర్. లోథర్‌కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన వార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి సెకండ్ సమన్, రెండో డైట్ సమన్ అనేది తీసుకొని వచ్చాడు చార్లెస్ V. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దెన్ ద లోథరన్ ప్రిన్సెస్ డ్రాఫ్టెడ్ ఏ లీగల్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద డిసిషన్ ఆఫ్ చార్లెస్. చార్లెస్ యొక్క డిసిషన్స్‌కి వ్యతిరేకంగా లోథరన్ ప్రిన్సెస్ అందరూ కూడా ఒక లీగల్ ప్రొటెస్ట్‌ని డ్రాప్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? ఇట్ వాస్ ఫ్రమ్ దిస్ ప్రొటెస్ట్ దట్ ద ఫాలోవర్స్ ఆఫ్ లోథర్ కేమ్ టు బి కాల్డ్ ప్రొటెస్టెంట్స్. ఎవరైతే లోథర్ కింగ్‌ని మార్టిన్ లూథర్‌ని ఫాలో అయ్యారో, మార్టిన్ లూథర్ కింగ్ వేరు, మార్టిన్ లూథర్ వేరమ్మా. సో, లోథర్‌ని ఎవరైతే ఫాలో అయ్యారో వారిని ప్రొటెస్టెంట్లుగా, చార్లెస్‌ని ఎవరైతే ఫాలో అవుతారో వారిని క్యాథలిక్స్‌గా పిలవడం అనేది జరిగింది. సో, ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ అని, ప్రొటెస్టెంట్లని క్రిస్టియానిటీలో వేరు వేరు ఉన్నాయి. సో, ప్రొటెస్టెంట్స్ అని ఎవరిని పిలుస్తారంటే మార్టిన్ లూథర్‌ని ఎవరైతే ఫాలో అయ్యారో ఆ ఫాలోవర్స్‌ని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కమల్క్లాదిక్ వార్ ఆఫ్టర్ ద టర్కీస్ మీనేజ్ వాజ్ ఓవర్, పోప్ సమ్మన్డ్ ఏ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ద చర్చ్ అట్ ట్రెంట్ టు సెటిల్ ద రిలీజియస్ డిఫరెన్సెస్. ఈ మతపరమైనటువంటి డిఫరెన్సెస్‌ని సెటిల్ చేయడానికి పోపు ఒక సమన్ అనేది, ఒక జనరల్ కౌన్సిల్‌కి సంబంధించిన సమన్లు అనేవి జారీ చేశాడు. సో, జారీ చేయడంతో ద ప్రొటెస్టెంట్స్ బాయ్కాటెడ్ ద మీటింగ్. ఈ ప్రొటెస్టెంట్స్ అంటే
ఈ యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఈ యొక్క లోథర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ఈ ప్రొటెస్టెంట్స్ ఈ మీటింగ్‌ని బాయ్‌కట్ చేశారు. లెఫ్ట్ విత్ నో అదర్ ఆల్టర్‌నేటివ్. చార్లెస్ డిక్లేర్డ్ వార్ అగైన్స్ట్ ద స్కామ్లిడిక్ లీగ్ ఇన్ 1546. వాళ్ళు బాయ్‌కట్ చేయడంతో పోపు 1546లో యుద్ధాన్ని ప్రకటించాడు. జస్ట్ బిఫోర్ ద బర్త్ బ్రేక్ ఆఫ్ లోథర్ డైడ్. 1546లో ఆయన చనిపోయిన మరుక్షణమే ప్రొటెస్టెంట్ల మీదకి యుద్ధానికి ఈయన ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ద వార్ దట్ ఎన్క్యూజ్డ్ చార్లెస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మౌరీస్ ఆఫ్ సాక్సోనీ రూటెడ్ ద లోథరన్ ఫోర్సెస్ అండ్ చార్లెస్ వాజ్ అట్ ద హైట్ ఆఫ్ ద హిస్ గ్లోరీ. సో ఆయన చనిపోయాడు. లోథరన్ ఫోర్సెస్ సహాయంతో చార్లెస్ ఈ యుద్ధంలో విజయం పొందాడు. ఇన్ ద లాస్ట్ మినిట్ ద స్పిరిట్ జర్మన్ నేషనలిజం జాయిన్ ఏ మౌరిసీ ఆఫ్ సాక్సోనీ. ఈ మౌరిసీ ఆఫ్ సాక్సోనీ కిందకి జర్మన్ నేషనలిజం అంతా కూడా, ఆ జర్మన్ నేషనలిజం యొక్క స్పిరిట్ అంతా కూడా అతని కాళ్ళ కిందకు వచ్చేసింది. సో హీ వెంట్ ఓవర్ ద సైడ్ ఆఫ్ ప్రొటెస్టెంట్స్ అండ్ ఇన్ ఎలియన్స్ విత్ హెన్రీ II ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ చక్రవర్తికి చెందిన హెన్రీ II యొక్క నాయకత్వంలో ఎలియన్స్కి మరియు ప్రొటెస్టెంట్స్ సైడ్ వైపు ఎవరు వచ్చారంటే మౌరిసీ వచ్చాడు. సో మేడ్ ఏ సడన్ అటాక్స్ ఆఫ్ చార్లెస్. వెంటనే సడన్గా చార్లెస్ మీద మరలా అటాక్ చేశారు. దీంతో చార్లెస్ అన్వేర్ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్ ఫైండ్ అవే ఫ్రమ్ ద జర్మనీ ఫర్ లైఫ్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్ బ్రదర్ ఫెర్డినాండ్ అండ్ టు మేక్ పీస్ విత్ ద ప్రొటెస్టెంట్స్. సో ఎప్పుడైతే వీళ్ళు సడన్గా దాడి చేశారో అతను జర్మనీకి పారిపోయి అక్కడ తన సోదరుడైనటువంటి ఫెర్డినాండ్ సహాయంతో ప్రొటెస్టెంట్స్కి పీస్ని ఏర్పాటు చేయడానికి ఆయన పాలు పంపులు పంచుకోవడం అనేది జరిగింది. సో పీస్ ఆఫ్ అక్స్బర్గ్ 1555. ఫెర్డినాండ్ కన్క్లూడెడ్ ద కన్వెన్షనల్ ట్రిటీ ఆఫ్ పెషు విత్ ద ప్రొటెస్టెంట్స్ ఇన్ 1552. 1552లో ప్రొటెస్టెంట్స్తో ఫెర్డినాండ్ ఒక శాంతిపూర్వక ఒప్పందం చేసుకున్నాడు. లేటర్ ద డైట్ మీటింగ్ హెల్డ్ అక్స్టెన్బర్గ్ ఇన్ 1555. 1555లో అక్స్బర్గ్ ప్రాంతంలో జరిగినటువంటి డైట్ మీటింగ్ తర్వాత ఏ పెర్మనెంట్ అకార్డ్ వాజ్ రీచ్డ్ బిట్వీన్ ద క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ ఎండింగ్ ద రిలీజియస్ కన్ఫ్లిక్ట్. క్యాథలిక్లకి ప్రొటెస్టెంట్లకి మధ్యనున్న మతపరమైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం తీసుకొచ్చారు 1555లోని ఈ అక్స్బర్గ్ పీస్ ఒప్పందం ద్వారా. ఓకేనా. దిస్ అకార్డ్ as was known as the పీస్ ఆఫ్ అక్స్బర్గ్. దీన్ని ఏమని పిలుస్తామంటే పీస్ ఆఫ్ అక్స్బర్గ్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ పీస్ ఆఫ్ అక్స్బర్గ్. అకార్డింగ్ టు ద పీస్ ఆఫ్ అక్స్బర్గ్ ఎవ్రీ ప్రిన్స్ వాజ్ గివెన్ టు ద రైట్ టు డిసైడ్ ద రిలీజియన్ ఆఫ్ హిస్ సబ్జెక్ట్. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ప్రిన్స్ కూడా ఓన్ రిలీజియస్ని అంటే ఓన్ మతాన్ని, అతను ప్రొటెస్టెంట్ అవ్వాలనుకుంటున్నాడా క్యాథలిక్ అవ్వాలనుకుంటున్నాడా అనే నిర్ణయాన్ని అతనికే వదిలేయాలి. నెక్స్ట్ ఓన్లీ వన్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్టెంటిజం లోథరనిజం వాజ్ అలౌడ్ ఇన్ జర్మనీ. కేవలం జర్మనీలో ఒకే ఒక లోథరనిజానికి మాత్రమే అలౌమెంట్ అనేది ఉండేది. నెక్స్ట్ ద చర్చ్ ప్రాపర్టీ కన్ఫిస్కేటెడ్ బై ద ప్రొటెస్టెంట్స్ బిఫోర్ 1552 was to remain to their hands. 1552 తర్వాత ప్రొటెస్టెంట్స్ చేతిలోకి చర్చ్ అనేది వెళ్ళడం జరిగింది. సో ఇథియోన్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎక్స్క్లూసివ్ స్టేట్స్ వర్ నాట్ టు బి ఆబ్లిగేటెడ్ రెనౌన్స్ దేర్ ఫెయిత్. సో విశ్వాసానికి అనుగుణంగా, వారి యొక్క విశ్వాసానికి అనుగుణంగానే చర్చ్ విధానాలు అనేవి కూడా జరిగేవి. సో బై అన్ ఎక్లిస్టియన్టికల్ రిజర్వేషన్ ఎనీ ఎక్లిసికేషనల్ ప్రిన్స్ ఆన్ బికమింగ్ ఏ ప్రొటెస్టెంట్ was to give up his office and the church property. ఆఫీస్ కానీ చర్చ్ ప్రాపర్టీకి కానీ ఏ విధమైనటువంటి సొంత ప్రాంతాలని అంటే సొంత భూభాగాలు కానీ సొంత నిధులను కానీ వీటి కొరకు ఉపయోగించకూడదు. అంటే వీటి యొక్క దేశం యొక్క ఆదాయాన్ని వీటి కొరకు ఉపయోగించకూడదు. ఏ ఆదాయం దానికోసమే ఖర్చు పెట్టాలి, అంతేగాని ఒకదాని ఆదాయం ఇంకో దానికి ఖర్చు పెట్టకూడదు. ఇది అక్స్బర్గ్ పీస్ ఒప్పందం. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. Give an account of the Protestant Reformation in England and Scotland. ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ దేశాల్లో ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్కి సంబంధించి ఒక వ్యాఖ్య రాయమని అడిగాడు. ఓకేనా. సో ఇదేంటో ఒకసారి చూద్దాం. త్రూ ద కండిషన్స్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఇంగ్లాండ్ వాజ్ సిమిలర్ యాజ్ ఎల్స్వేర్ ఇన్ యూరప్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్. మోడర్న్ ఏజ్ ప్రారంభ కాలంలో యూరప్లో చర్చి యొక్క విధానాలు ఏ విధంగా ఉండేవి,
చర్చ్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉండేదో సేమ్ అవే కండిషన్స్ ఇంగ్లాండ్‌లో కూడా ఉన్నాయి. బట్ కానీ ద రిఫర్మేషన్ మూవ్‌మెంట్ ఇన్ ఇంగ్లాండ్ వైడ్లీ డిఫర్స్ ఫ్రమ్ ద సిమిలర్ మూవ్‌మెంట్స్ ఆఫ్ కాంటెంపరరీ యూరోప్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. అయితే యూరోప్‌లో జరిగినటువంటి రిఫార్మేషన్ మూవ్‌మెంట్స్‌తో పోలిస్తే ఇంగ్లాండ్‌లో జరిగినటువంటి రిఫార్మేషన్ మూవ్‌మెంట్స్ అనేది చాలా వేరుగా ఉండేది. ఇన్ ఇట్స్ ఆరిజిన్ ద ఇంగ్లీష్ రిఫార్మేషన్ వాజ్ నెయిదర్ నేషనల్ నార్ ప్యూర్లీ రిలీజియస్. ఇక్కడ ఇంగ్లీష్ రిఫార్మేషన్ అనేది నేషనల్‌కి సంబంధించిన అంశము కాదు, మతానికి సంబంధించినటువంటి అంశము కాదు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ మోటివేటెడ్ బై పొలిటికల్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్టెస్. ఇక్కడ చాలామంది పొలిటికల్ ఇంట్రెస్ట్ ద్వారా కానీ, పర్సనల్ ఇంట్రెస్ట్ ద్వారా కానీ అనేక మంది మోటివేట్ చేయబడ్డారు. అండ్ కన్సిడరేట్ ఆఫ్ ద సావరిన్ హెన్రీ ఎయిట్. హెన్రీ ఎయిట్ యొక్క సావరిన్‌గా ఈ యొక్క రిఫార్మేషన్ మూవ్‌మెంట్, ఈ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనేది కొనసాగింది ఇంగ్లాండ్‌లో. ఓకేనా? నెక్స్ట్, సో ఇట్ వాస్ ద కింగ్ అండ్ నాట్ ద పీపుల్ దట్ టుక్ ఇనిషియేటివ్ అండ్ లీడ్ ఇన్ ద రిఫార్మేషన్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్‌లో జరిగినటువంటి ఈ రిఫార్మేషన్ మూవ్‌మెంట్ అనేది కింగ్ అండ్ నాట్ ద పీపుల్, రాజు గాని, ప్రజలు గాని దట్ టుక్ ద ఇనిషియేటివ్ లీడ్. అంటే ప్రారంభమైనటువంటి లీడు ఎవరు తీసుకొచ్చారంటే ప్రజలు కాదు, రాజు నుంచే ఈ మూవ్‌మెంట్ యొక్క లీడ్ అనేది ప్రారంభమైంది. ఓకేనా? నెక్స్ట్, ఎనదర్ పెక్యులారిటీ ఆఫ్ ద ఇంగ్లీష్ రిఫార్మేషన్ వాస్ దట్ ఇట్ ఎయిమ్డ్ నాట్ ద అడాప్షన్ ఆఫ్ ద ప్రొటెస్టెంట్ చర్చ్ బట్ అట్ ద రిజెక్షన్ ఆఫ్ ద పాపల్ సుప్రిమసీ. ఇంగ్లాండ్‌లో ఈ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనేది ప్రొటెస్టెంట్స్ యొక్క అడాప్షన్‌కి సంబంధించింది కాదు. అంతకు ముందు ఉన్నటువంటి పోప్ యొక్క పపాల్ బిల్ ఉంది కదా, దాని యొక్క సుప్రిమసీని రిజెక్ట్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ప్రొటెస్టెంట్ యొక్క విధానాలని అంగీకరించడమే కాదు, అంతకు ముందు ఉన్నటువంటి పపాల్ బిల్ ఏదైతే ఉందో ఆ పపాల్ సుప్రిమసీని రిజెక్ట్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇంగ్లాండ్‌లో. ఓకేనా? హౌవెవర్ ద న్యూ డాక్ట్రైన్స్ ఎవాల్వ్డ్ అవుట్ ఆఫ్ ద రిఫార్మేషన్ మూవ్‌మెంట్ in England during the reigns of Henry VIII, and his successors finally took the form of English variant of Protestantism called Anglicanism. ఇంగ్లాండ్‌లో ఈ రిఫార్మేషన్ మూవ్‌మెంట్ ఎప్పుడు జరిగిందంటే హెన్రీ ఎయిట్ యొక్క పరిపాలనా కాలంలోను, తరువాత అతని తర్వాత వచ్చినటువంటి పాలకుల కాలంలోనూ జరిగింది. సో దీన్నే మనము ఏమని పిలుస్తామంటే ఈ ప్రొటెస్టెంటిజాన్నే ఆంగ్లికానిజం అనే పేరుతో, ఆంగ్లికానిజం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో కాజెస్ దట్ లెడ్ రిఫార్మేషన్ ఇన్ ఇంగ్లాండ్. అయితే ఇంగ్లాండ్‌లో ఈ రిఫార్మేషన్ రావడానికి గల కారణాలు ఏంటి? సో నాట్ అలోన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ హెన్రీ ఎయిట్. హెన్రీ ఎయిట్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్, వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే కాదు. బట్ సెవరల్ అదర్ కాజెస్ లెడ్ టు ద రిఫార్మేషన్ మూవ్‌మెంట్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్‌లో రిఫార్మేషన్ మూవ్‌మెంట్ రావడానికి ఇతర అనేక కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ లూథర్స్ టీచింగ్స్ ఇంటూ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్‌లో లూథర్స్ యొక్క టీచింగ్స్ యొక్క ఇన్ఫిల్ట్రేషన్. సో వారి యొక్క బోధనలో కొన్ని అసత్యాలు. ద మోరల్ డికే ఆఫ్ ద ఇంగ్లీష్ చర్చ్. ఇంగ్లీష్ చర్చ్ యొక్క మోరల్ డికే. ద రైటింగ్స్ ఆఫ్ ద గ్రేట్ ఇంగ్లీష్ హ్యూమనిస్ట్స్ like John Colt and Sir Thomas More and demanding the reform of the church. కొంతమంది రచయితల యొక్క రచనలు చర్చ్ యొక్క డిమాండ్ని, సో చర్చిని రిఫార్మ్ చేయాలి అనే డిమాండ్స్ వారి రచనల్లో వారు తెలియజేశారు. అదొక కారణం. ద గ్రోయింగ్ నేషనల్ ప్యాట్రియోటిజం అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్య నేషనల్ ప్యాట్రియోటిజం అనేది అభివృద్ధి చెందడం, ఇది ఒక కారణం. And above all the ambition of the Tudor family to become absolute to establish royal absolutism. ఈ ట్యూడోర్ ఫ్యామిలీ అనేది పైన ఉన్నటువంటి ఈ యొక్క అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక రాయల్ అబ్సల్యూటిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే దృష్టితో రిఫార్మేషన్ తీసుకొచ్చింది. ఓకేనా? ఇట్ వాజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్ దట్ ద కాజ్ ఆఫ్ డివోర్స్ క్వశ్చన్ ఆఫ్ హెన్రీ VII and his wife Catherine came as a spark of fire to lit flames of Reformation movement in England. హెన్రీ VII అతని యొక్క భార్య అయినటువంటి క్యాథరిన్ వీళ్ళ ఆధ్వర్యంలో రిఫార్మేషన్ మూమెంట్ అనేది
అనేక రకాలైనటువంటి వంపులు, అనేక రకాలైనటువంటి దశలు గుండా ప్రయాణించింది. సో, హెన్రీ VIII అండ్ పాపసీ. సో, ఏంటి వీళ్ళిద్దరి మధ్య అంటే హెన్రీ VIIIకి ఈ పాపసీ విధానానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క డిస్టింగ్విషెస్ ఏంటో ఒకసారి చూద్దాం. అట్ ఫస్ట్ హెన్రీ VIII వాస్ ఆన్ ఫ్రెండ్లీ టర్మ్స్ విత్ పోప్. ప్రారంభంలో పోప్‌తో హెన్రీ VIII చాలా సత్సంబంధాలే కలిగి ఉండేవాడు. మోరెవర్ హెన్రీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ డివోట్ క్యాథలిక్. ఏదేమైనప్పటికీ కూడా ఈ హెన్రీ VIII తను ఒక క్యాథలిక్‌గానే అనేక సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఈస్ బిట్టర్లీ అటాక్డ్ ద టీచింగ్స్ ఆఫ్ లోథర్ ఇన్ హిస్ వర్క్ కాల్డ్ ద డిఫెన్స్ ఆఫ్ 7 సాక్రిమెంట్స్. సో 7 మాటలు అనేటువంటి 7 సాక్రిమెంట్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఆ పుస్తకంలో ఈ లోథర్స్ యొక్క టీచింగ్స్‌ని వ్యతిరేకించాడు హెన్రీ VIII. అండ్ వాన్ ద టైటిల్ డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్ ఫ్రమ్ ద పోప్. సో ఈ లోథర్స్ యొక్క టీచింగ్స్‌ని ఎప్పుడైతే విమర్శిస్తూ తన పుస్తకంలో ఈ మాటలు రాశాడో, పోప్ నుంచి ఈయన ఒక బిరుదును కూడా పొందుకున్నాడు హెన్రీ VIII. అదేంటంటే డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్ అనేటువంటి టైటిల్‌ను కూడా పొందుకున్నాడు. బట్ దిస్ గుడ్ అండర్‌స్టాండింగ్ డిడ్ నాట్ లాస్ట్ లాంగ్. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ గుడ్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఎక్కువ కాలం అయితే కొనసాగలే. ఇట్ ఈజ్ సాడ్లీ డిస్టర్బ్డ్ బై ద గ్రేట్ డివోర్స్ క్వెషన్. తరువాత కాలంలో ఇది డిస్టర్బ్ అవ్వడం అనేది జరిగింది. పోప్‌కి, హెన్రీ VIIIకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతినడానికి తరువాత కాలంలో అనేక కారణాలు వచ్చాయి. తరువాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ VI. హెన్రీ VIII వాస్ సక్సీడెడ్ బై హిస్ సన్ ఎడ్వర్డ్. అండర్ ఎడ్వర్డ్ ప్రొటెస్టనిజం ఇస్ డాక్ట్రైన్ మేడ్ ర్యాపిడ్ ప్రోగ్రెసెస్. సో హెన్రీ VIII తర్వాత అతని కుమారుడు ఎడ్వర్డ్ రాజు అయ్యాడు. ఆయన కాలంలోనే ప్రొటెస్టనిజం అనేది చాలా డెవలప్ కావడం అనేది జరిగింది. మెనీ ఆఫ్ ద ఓల్డ్ క్యాథలిక్ ప్రాక్టీసెస్ వర్ అబాలిష్డ్ అండ్ బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1552. 1552లో పరిచయం చేయబడినటువంటి బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్స్ అనేటువంటి గ్రంథంలో అనేక క్యాథలిక్ ప్రాక్టీసెస్ అనేవి అబాలిష్ చేయబడ్డాయి. అదేవిధంగా కాల్వినిస్ అండ్ లోథరన్స్ ప్రీచ్డ్ దెయిర్ డాక్ట్రైన్స్ ఫ్రీలీ ఇన్ ద కంట్రీ. కాల్వినిస్టులు, లోథరన్లు దేశంలో చాలా ఫ్రీగా తమ యొక్క బోధనలు చేయడానికి అవకాశం కలబడింది. ఇప్పుడు ఎడ్వర్డ్ VI యొక్క పాలనా కాలంలో. ఓకేనా. తరువాత మేరీ ద టోడర్. మేరీ అనేటువంటి సామ్రాజ్యాధికారిని రాజ్యానికి వచ్చింది. అండర్ మేరీ టోడర్ ద డాటర్ ఆఫ్ ద క్యాథరిన్ ఆఫ్ ఆరగాన్ అండ్ హెన్రీ VIII. ఆరగాన్ మరియు హెన్రీ VIII యొక్క కుమార్తె ఈమె. సో క్యాథటిజం వాజ్ రివైవ్డ్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో ఈ క్యాథలిసిజం అనేది విస్తరించడం అనేది జరిగింది ఈ పరిపాలనా కాలంలో. ద యాంటీ పాపల్ లెజిస్లేషన్ ఆఫ్ హెన్రీ వాజ్ రిపీల్డ్ అండ్ ద అథారిటీ ఆఫ్ ద పోప్ వాజ్ రీస్టోర్డ్. సో పోప్ ద్వారా రీస్టోర్ చేయబడినటువంటి పపాల్ అథారిటీ అనే దాన్ని ఈమె లెజిస్లేషన్ ఆఫ్ హెన్రీకి సంబంధించిన యాంటీ పపాల్ విధానాన్ని తీసుకొని వచ్చింది. సో మేరీ మ్యారీడ్ ఫిలిప్ II ఆఫ్ స్పెయిన్. ఈ మేరీ స్పెయిన్కి చెందిన రాజు అయినటువంటి ఫిలిప్ IIని వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత డ్యూ టు హిజ్ ఇన్ఫ్లుయెన్స్ మేరీ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ సిస్టమేటిక్ పెర్సిక్యూషన్ ఆఫ్ ప్రొటెస్టెంట్స్. ఎప్పుడైతే ఫిలిప్ IIని పెళ్లి చేసుకుందో ప్రొటెస్టెంట్స్ యొక్క విధానాన్ని ఆమె అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, భర్త యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ప్రొటెస్టెంట్స్ విధానాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. బై హర్ పాలసీ ఆఫ్ టెర్రరిజం షీ కేమ్ టు బి నోన్ బ్లడీ మేరీ. హెర్ పెర్సిక్యులేషన్ స్ట్రెంగ్థెన్డ్ ప్రొటెస్టనిజం ఇన్స్టెడ్ ఆఫ్ వీక్నింగ్ ఇట్. తరువాత కాలంలో బ్లడీ మోరీ అనే పేరుతో పిలువబడినటువంటి ఈమె టెర్రరిజం పాలసీ అనేది ఏ విధంగా పిలువబడిందంటే బ్లడీ మేరీ అనేటువంటి పేరుతో పిలువబడింది. ఆ తరువాత కాలంలో ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్కి అగైనిస్ట్గా మారిపోయారు. ఓకేనా. ఇంకా మనం చూసుకున్నట్లయితే తరువాత ఇంగ్లాండ్ రాణి ఎవరయ్యారంటే ఎలిజబెత్ అయింది, క్వీన్ ఎలిజబెత్. ఈమె కాలంలో మేరీ వాజ్ సక్సీడెడ్ బై హర్ సిస్టర్ ఎలిజబెత్. మేరీ తర్వాత ఎవరు రాణి అయ్యారు, ఇంగ్లాండ్ రాణి అయ్యారంటే ఎలిజబెత్ రాణి అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ద డాటర్ ఆఫ్ యానీ బోలియన్. ఈ ఎలిజబెత్ ఎవరు కుమార్తె అంటే యానీ బోలియన్ యొక్క కుమార్తె. షీ వాజ్ ఎండోడ్ విత్ గ్రేట్ పొలిటికల్ ఇన్సైట్. ఈమె పొలిటికల్ ఇన్సైట్లో అంటే రాజకీయ పరమైనటువంటి ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి.
హ్యావింగ్ అండర్‌స్టూడ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ రిలీజియస్ పాలిసీస్ ఆఫ్ హెర్ ప్రిసీజర్స్. ఆమెకు ముందున్నటువంటి పాలకులు తీసుకొచ్చినటువంటి మత విధానాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయి? వీటన్నిటిని కూడా ఆమె జాగ్రత్తగా స్టడీ చేసింది. షీ ఫాలోవ్డ్ ఏ మిడిల్ కోర్స్ దట్ షూడ్ ద నేచర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ నేషన్. ఆమె మాత్రమే ఏం చేసిందంటే ఎలిజబెత్ చాలా తెలివిగా ప్రస్తుతము మరియు భవిష్యత్తులో దేశం యొక్క ఫ్యూచర్ అనేది బాగుండాలి అంటే ఒక మధ్యతత్వాన్ని అమలు చేయాలి. అంటే ఎవరికి సపోర్ట్‌గా గాని, ఎవరికి ఎగైనిస్ట్‌గా గాని ఉండకుండా ఒక మధ్యవర్తిత్వాన్ని అనుసరిస్తూ ఉండాలని ఎలిజబెత్ అనేది నిర్ణయం తీసుకుంది. ఓకేనా? నెక్స్ట్. సో, వీళ్ళు ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనేది ఇంగ్లాండ్‌లో ఈ విధంగా వచ్చింది. సో, ఎప్పుడైతే క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ రానయిందో అప్పటినుంచి కాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ప్రయారిటీ ఇస్తూ ఇంగ్లాండ్ యొక్క ఫ్యూచర్‌కి ఆమె సువర్ణమైనటువంటి పునాదిని ఏసింది. ఓకేనా? ఇదేమో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. దీంతో మనం ఫస్ట్ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేసుకున్నాం. థాంక్ యూ.